మా అమ్మగారు అమ్మకి మనకి కానీ నెక్స్ట్ మన కౌతి సూర్యప్రకాశరావు గారు తెలంగాణ సీనియర్ శాసనసభ్యుడు 600 కిలోమీటర్ల నుంచి మనందరి కోసం వచ్చారు. డాక్టర్ వంశీకృష్ణ గారు 2 నిమిషాల వాళ్ళు ఇక్కడ చేరుకుంటారు. ఇప్పుడు ఈ అధ్యక్ష బాధ్యతను సీనియర్ కుమార్ గారు తీసుకునే ముందు మా బాల్యమిత్రుడు రక్కలంక నాగేంద్రరావు ఒక 2 మినిట్స్ మాట్లాడతారు. లేదా ఈయన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. మేము 1వ క్లాస్ నుంచి ఫ్రెండ్స్ ఉన్నాం. ఈనాటి మన శ్రీపాద శ్రీనివాసు 4వ బుక్ అంతరంగం ఆవిష్కరణ చేసిన అందరికీ ఆహ్వానం పలుకుతూ, అయితే నాకు ఇంచుమించుగా మన బాల్యం నుంచి అంటే మా పక్క ఇంట్లోనే ఉండేవారు శ్రీపాద శ్రీనివాస్ వాళ్ళు. ఆల్మోస్ట్ ఇప్పుడు 53 ఏళ్ళు ఉన్నాయి. 53 ఏళ్ళ నుంచి కూడా మాకు శ్రీపాద శ్రీనివాస్ బాగా పరిచయం. 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు కూడా కలిసి చదువుకున్నాము. అయితే ఇప్పుడు ఈ బుక్ గురించి విషయం చెప్పేసి నేను విరమిస్తాను. అయితే ఈ బుక్ అచ్చంపేట ఎమ్మెల్యే గారు తెలంగాణ రాష్ట్రం నుంచి అచ్చంపేట నియోజకవర్గం శాసనసభ్యులు వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. అలాగే రావుత సూర్యప్రకాశరావు గారు కూడా ఆశీర్లు కావాల్సిందిగా కోరుచున్నాం. అయితే ఈ అంతరంగం బుక్ విషయం గురించి చెప్తే, ముఖ్యంగా ఈ బుక్ ఈ రూపాన్ని రావడానికి మన గజరాజు వెంకటేశ్వరరావు గారు అలాగే గాయత్రి గ్రాఫిక్స్ ప్రసాద్ గారు చాలా హెల్ప్ చేసి మన శ్రీపాద శ్రీనివాస్ యొక్క ఆలోచనలకు అనుగుణంగా ఈ బుక్ని తయారు చేయడం జరిగింది. ఈ బుక్ తయారు చేయడంలో అయితేనే, ముఖ్యంగా ప్రిఫరెన్స్ స్నేహితులకు అయితేనే, అయితేనే గురువుకి అయితేనే ఇవ్వడం జరిగింది. ఈ విధంగా బుక్ని తయారు చేయడంలో ముఖ్య పాత్ర వహించిన గజరాజు వెంకటేశ్వరకి అలాగే మన గ్రాఫిక్ డిజైనర్ ప్రసాద్ గారికి అభినందనలు తెలుపుతూ, అలాగే బుక్ నిర్మాణంలో స్నేహితులకి ప్రత్యేకమైన పాత్ర వచ్చి అందరినీ ఈ బుక్లో తీసుకురావాలి అనే ఉద్దేశంతో కొంతమందిని వాళ్ళ యొక్క ఒపీనియన్స్ విధంగా, కొంతమంది చిత్రాల ద్వారాను చాలా అద్భుతంగా తీసుకొచ్చారు. అలాగే ఇంకా మన తెలిపినటువంటి తెలంగాణ రాష్ట్ర పంచాయతీ శాఖ మంత్రి వర్యులు సీతక్క గారు ముందు మాటలో మన స్నేహితుల గొప్పతనం గురించి ఆవిడ తెలపడం జరిగింది. అందుకని ఈ బుక్ రచన విషయంలో అన్నిటిగా మంచి బాగా వచ్చింది. అక్కడ మైక్ బాగాలేదన్నాను. ఏదైనప్పటికీ తన ప్రాణ స్నేహితులకి, తన గురువులకి అందరికీ కూడా తగు ప్రాధాన్యత ఇస్తూ తన అంతరంగాన్ని ఆవిష్కరించిన శ్రీపాద శ్రీనివాసు ఆయురారోగ్యాలతో ఇక ముందు మరికొన్ని మంచి మంచి బుక్కులు రాసి ఇలాగా అనేక వేడుకలు జరుపుకోవాలని కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినందుకు నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించవలసిందిగా అయితే తదుపరి కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కృష్ణకుమార్ గారిని వారికి అందజేయడం జరుగుతుంది.
కార్యక్రమానికి నన్ను అధ్యక్షులు వహించమన్నందుకు శ్రీపాల్ శ్రీనివాస్కి ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యమైన తర్వాత నేను చెప్తాను పర్వాలేదు. హలో, సాధారణంగా మనందరికీ తట్టి భావాలే రచయిత కూడా పడతాయి. కాబట్టి రచయిత అక్షర రూపం చేయవంతే ఆ సామాజిక స్పృహ విశేషంగా ఉన్నవాడు శ్రీనివాసుడు. సామాజిక స్పృహ ఉంది కాబట్టి అలా రచనలు చేయగలిగారు. అలాగే అంటే పత్రికా రచయిత సామాజిక స్పృహతో పాటు సామాజిక బాధ్యత కూడా ఉంటుంది. అది పత్రికా రచయిత అవుతాడు. ఈ రెండు మనుషులలో ఉన్నవాడు శ్రీపాల్ శ్రీనివాసు. శ్రీపాల్ శ్రీనివాసు త్వరలోనే దశగ్రంథ రచయితగా, తర్వాత పాతిక గ్రంథాల మీద, తర్వాత రచయితగా కూడా ఎదగాలని కోరుకుంటూ ఇప్పుడు పుస్తకావిష్కరణ ముందుగా మంత్రి గారు చేతుల మీదుగా చేస్తారా? మంత్రి గారు వంశీకృష్ణ గారు ఒక మాణిక్యం ప్రసాద్ గారు. శ్రీపాల్ శ్రీనివాస్ పుస్తకావిష్కరణ చేసిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, శ్రీపాల్ శ్రీనివాస్ ప్రభ పెరిగింది. ఇక ముందు ఈ హాల్ సరిపోదు, పెద్ద హాల్స్లో పెట్టుకోవాలి. అత్తిలి జగన్నాథం గారు ఉన్నారండి. అత్తిలి జగన్నాథం గారు శ్రీనివాస్ బాల్య మిత్రుల్లో ప్రతినిధిగా అత్తిలి జగన్నాథం గారు రండి. హలో, సభను అలంకరించిన పెద్దలకు, గౌరవనీయులకు అందరికీ తెలియజేస్తున్నాము. ఈరోజు మన శ్రీపాల్ శ్రీనివాస్ 4వ పుస్తక ఆవిష్కరణ చేసిన సందర్భంగా మనం అందరం ఇక్కడ ఈ ధర్మంచల హాల్లో కలుసుకుని ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుని ఇక్కడ ఒక పుస్తక ఆవిష్కరణ చేస్తున్నాం. ఆ సందర్భంగా మన శ్రీపాద శ్రీనివాస్ మా మంచి మిత్రుడు, ప్రాణ స్నేహితుడు, చిన్ననాటి మిత్రుడు. ఒక పుస్తకం రాయాలంటే మామూలు విషయం కాదు. అది ఈరోజు ఈ 4వ పుస్తకం, ఒక పుస్తకము 2వ పుస్తకము కాదు, 4 పుస్తకాలు ఆవిష్కారం చేసి ఈరోజు మన ముందుకు తీసుకొచ్చి ఈరోజు మన ముందు అందరి ముందు పెడుతున్నందుకు చాలా గర్వపడుతున్నాం. మా మిత్రుల తరపున, అందరి తరపున నేను గౌరవప్రదానంగా నమస్కారాలు తెలియజేసుకున్నాను. అలాగే ఈ సభ యొక్క వచ్చిన పెద్దలకు, గౌరవనీయులకు అందరికీ నమస్కార సమాన్యాలు తెలియజేసుకుంటున్నాను. తర్వాత మన తల్లప్రాడు శ్రీనివాస్, బుడ్డికి రవి గారు, బుడ్డికి రవి, శ్రీపాల్ శ్రీనివాస్ గారి యొక్క అంతరంగం ఆవిష్కరణకు ఇచ్చేసినటువంటి పెద్దలు, గౌరవ మంత్రివర్యులు కందుల దుర్గేష్ గారికి, అలాగే పెద్దలు అరుణ్ కుమార్ గారికి, సూర్యప్రకాశ్రావు గారికి, మరి అలాగే మాణిక్యవర ప్రసాద్ గారికి, అలాగే తెలంగాణ వైపు నుంచి వచ్చినటువంటి ఎమ్మెల్యే గారికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి పుర ప్రముఖులందరికీ,
మరి ఈనాటి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులందరికీ, అలాగే మా చిన్ననాటి మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి రాజకీయాల గురించి మాట్లాడాలంటే ఏదో ఒకటి మాట్లాడేయచ్చు, కానీ ఇది ఒక విజ్ఞత కలిగినటువంటి సమాజంలో ఒక సంస్కారంతో కూడినటువంటి పెద్దలు అందరి మధ్యలో ఒక మంచి పుస్తకావిష్కరణ గురించి మాట్లాడాలంటే కొంచెం కష్టమే. కానీ నా మిత్రుడు శ్రీపాల్ శ్రీనివాస్, మేమంతా కూడా 87వ సంవత్సరంలో టౌన్ హై స్కూల్లో 10th క్లాస్ మిత్రులుగా ఉన్నాం. మరి ఒక 3-4 సంవత్సరాల క్రితం ఇద్దరు మిత్రులు మా అందరినీ కూడా చేర్చి ఒక గ్రూప్ని ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా మరి శ్రీపాల్ శ్రీనివాస్ వల్ల ఏదో ఒక కార్యక్రమాలు చేయడం వల్ల మేమందరం కూడా మమ్మల్ని అందరినీ కూడా కలుపుతూ ఉంటాడు. ప్రతి సంవత్సరం మరి గతంలో కూడా 3 పుస్తకాల ఆవిష్కరణ చేశాడు. అలాగే మన ఎక్స్ఎమ్మెల్యే గారు రౌత్ సూర్యప్రకాష్ రావు గారి గురించి కూడా చట్టసభలో గోదావరి జలం అనేటటువంటి ఒక పుస్తకాన్ని ఆవిష్కరించాడు. ఇదే దాంట్లో మరి అటువంటి మిత్రుని మేము కలిగి ఉన్నందుకు ఆనందపడుతూ ఉన్నాం. మరి నిజంగా అంతరంగం అంటే తన యొక్క అంతరంగాన్ని అనేక పద్ధతుల్లో ఆ బుక్లో వివరించాడు ఆయన. ఒక చిన్న కొటేషన్ చూసినప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. నేనంటూ లేని రోజున మీ అందరిలో తీపి జ్ఞాపకమై జీవిస్తానని చెప్పేసి అక్కడ ఒక చిన్న కొటేషన్ ఆ బుక్లో ఆయన ఆవిష్కరించడం జరిగింది. నిజంగా అది చూడగానే మాకు కళ్ళ నీళ్ళు వచ్చాయి. తను మొట్టమొదటిగా ఇక్కడ స్కూల్ చదువు అయిపోయిన తర్వాత అరుణ్ కుమార్ గారి దగ్గర శిష్యుడిగా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి అక్కడి నుంచి తెలంగాణ అసెంబ్లీలో 4 ముఖ్యమంత్రుల దగ్గర పనిచేసినటువంటి చరిత్ర ఆయనకు ఉంది. కానీ ఏనాడు కూడా గర్వం లేదు, ఎక్కడా కూడా ఒక అన్యాయానికి సంబంధించినటువంటి మచ్చలేనటువంటి మనిషిగా, ఒక నిజాయితీపరుడిగా తనకంటూ ఏ ఆస్తిని కూడా సంపాదించుకోకుండా మరి మిగిలినటువంటి ఏకైక వ్యక్తి శ్రీపాల్ శ్రీనివాస్ అని చెప్పవచ్చు. ఈ రోజున రాజకీయంగా చిన్న పరిచయం ఏదన్నా ఒక ఎమ్మెల్యేతో ఉంటే దాన్ని అడ్డం పెట్టుకుని అనేకమైనటువంటి వ్యవహారాలు సాగిస్తూ డబ్బులు సంపాదించుకున్నటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. మరి 4 ముఖ్యమంత్రుల దగ్గర పనిచేసి కూడా నీతిగా నిజాయితీగా ఉంటూ ఒక్క రూపాయిని కూడా తనకంటూ వెనకేసుకోకుండా మరి ఉన్నటువంటి వ్యక్తిని ఎవరైనా ఉన్నారంటే అది శ్రీపాల్ శ్రీనివాస్ అని చెప్పవచ్చు. కానీ ఈనాడు ఒకటైతే మాత్రం చెప్పగలం, అతని కోసం మేమంతా మిత్రులంతా అలాగే పెద్దలు మరి ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. మరి మినిస్టర్ గారు కానివ్వండి, అరుణ్ కుమార్ గారు కానివ్వండి, రౌత్ సూర్యప్రకాష్ రావు గారు కానివ్వండి, అలాగే తెలంగాణ నుంచి కూడా పెద్దలు ఆయన అభిమానించినటువంటి వ్యక్తులు ఈరోజు ఇక్కడ ఉన్నారంటే ఆయన వ్యక్తిత్వాన్ని అభిమానించి ఆయన కోసం వచ్చినటువంటి వారు. ఏదో రాజకీయంగా ఏమన్నా సమస్యలు ఉంటే దానికోసం వచ్చేటటువంటి పరిస్థితి వేరు. ఈరోజు మరి పుస్తకం కోసం, పుస్తక ఆవిష్కరణ కోసం ఎక్కడి నుంచో ఆయన మీద అభిమానంతో వచ్చారంటే ఎంతమంది అభిమానుల్ని సంపాదించుకున్నారు. ఆయన ఆస్తుల కంటే కూడా ఇది ముఖ్యమైంది, విలువైందని చెప్పేసి మరి ఇటువంటి సభలో అటువంటి వ్యక్తిని స్నేహితునిగా కలిగి ఉండి మీ అందరి ముందు మాట్లాడడానికి అవకాశం వచ్చినటువంటి మీకందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ మరి శ్రీపాల్ శ్రీనివాస్ మరిన్ని పుస్తకాలను ఆవిష్కరించి మరింత ఎత్తుగా ఎదగాలని కోరుకుంటూ మనసారా కోరుకుంటూ థ్యాంక్ యూ. ఇక్కడ ఉన్నవారు అందరిలోకి అత్యధిక సంపన్నుడు ఎవరయ్యా అంటే శ్రీపాల్ శ్రీనివాస్. ఎందుకంటే మిత్రకోటి అక్కడ కొన్నంతగా ఎవరికి లేదు, మిత్రులు మించిన సంపద మరొకటి లేదు. అటువంటి సంపద కలిగిన వాడు చేత అతను నా ఉద్దేశంలో సంపన్నుడే తప్ప నిస్సంపన్నుడు కాదు. కానీ నిస్సంతు అది మాత్రం గ్యారంటీ. ఇప్పుడు చాలా దూరం నుంచి ఎంతో అభిమానంతో ఆత్మీయంగా విచ్చేసిన ఎమ్మెల్యే శ్రీ మహబూబ్ నగర్ నుంచి విచ్చేసిన శ్రీ ఎమ్మెల్యే శ్రీ వంశీకృష్ణ గారిని మాట్లాడాల్సిందిగా కోరు. ఈరోజు చాలా సంతోషం. శ్రీపాల శ్రీనివాస్ గారు అంతరంగం అనే ఈ పుస్తకావిష్కరణకు ముఖ్య అతిథులుగా చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులు పెద్దలు శ్రీ దుర్గేష్ గారు, పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రులు, అదేవిధంగా మా అన్న మా సోదరుడు మా అన్న మాజీ మంత్రివర్యులు మాకు అత్యంత ఆప్తుడు పెద్దలు డొక్క మాణిక్య వరప్రసాద్ గారు, అదేవిధంగా మా ఉండవల్లి అరుణ్ కుమార్ గారు పెద్దలు,
వారి స్పీచ్ నేను ఫస్ట్ రాజకీయానికి వచ్చినప్పుడు వారి స్పీచ్ విని నేను ఇంప్రెస్ అయ్యాను. అప్పుడు చాలా చిన్న వయసు నాది. నేను ఎట్ ద ఏజ్ ఆఫ్ 33 ఇయర్స్లో ఎమ్మెల్యేని అయ్యాను. నవ్ ఇది సెకండ్ టైం ఎమ్మెల్యేను. 33 ఇయర్స్లో ఎమ్మెల్యేను. మధ్యలో కొంత గ్యాప్ వచ్చింది. అదేవిధంగా మా అన్న నాకు అత్యంత దగ్గర మా రౌతు సూర్యప్రకాష్ అన్న, మేమిద్దరం ఒకటే బీచ్ మీద కూర్చునేది ఉమ్మడి రాష్ట్రంలో. అదేవిధంగా మా పెద్దలు భాస్కర్ గారు ఇంకా చాలామంది ఉన్నారు. వారందరూ కూడా నమస్సుమాంజలు తెలియజేస్తూ ముందుగా మా శ్రీనివాస్ గారు, శ్రీపాద శ్రీనివాస్ గారు నిగర్వి, నీతి నిజాయితీ పరుడు. అందరికీ ఇవాళ తెలంగాణ అసెంబ్లీలో ఒక మంచి పేరు తెచ్చుకొని అందరు కూడా అందుబాటులో ఉండి సిఎల్పిలో మేము ఎవరం పోయినా కానీ ఫస్ట్ వారిని అడుగుతాం. మేము వారి దగ్గర సలహాలు సూచనలు తీసుకుంటాం. ఏదైనా అసెంబ్లీలో మాట్లాడాలంటే నోట్స్ ప్రిపేర్ చేయమంటే మాకు తెలియని విషయాలు కూడా నోట్స్ ప్రిపేర్ చేసేది. ఈ మాట ఎందుకు చెప్తానా ఉన్నానంటే వారికి అపారమైనటువంటి ఈ నాలెడ్జ్ అనుభవం ఉంది. చాలా కాలం పనిచేసిండ్రు. అన్నిటికి మించి రవిగాంతని చోటున కవిగాంతుని అన్నారు. రవి అంటే సూర్యుడు వెళ్ళలేని చోటు కూడా కవి వెళ్తాడంట. అందుకే వారికి అన్ని విషయాలు తెలుసు. ఒక చిన్న మాట ఏమిటంటే మాది నల్లమల్ల అటవీ ప్రాంతం, నా అచ్చంపేట నియోజకవర్గం, శ్రీశైలం దగ్గర ఉంటుంది. ఇక్కడ రాజమండ్రి నుంచి కొంతమంది వారి సోదరులు వచ్చారు చాలామంది. అక్కడ కదిలి వనం అని ఉంటుంది, వెరీ ఫేమస్ ప్లేస్. అది అక్కడ ఉన్న వాళ్ళకి తెలియదు, అంత ఫేమస్ అది. విచిత్రం ఏమిటంటే అక్కడ పుట్టి పెరిగిన వాళ్ళకి ఆ ప్రాంతాన్ని గురించి ఎక్కువ తెలియదు. బట్ నాకు ఒకరోజు ఫోన్ చేసిండు, సార్ ఇట్లా మన వాళ్ళు వస్తున్నారంటే, అంటే నాకు కూడా అంత సీరియస్ ఉంటుంది నాకు తెలియదు, నేను ఎమ్మెల్యే ఉన్నప్పటికీ కూడా. సరే ఏముంది పర్వాలేదు రండి మనం పంపిద్దామంటే అది ఎప్పుడు 3 years బ్యాక్ బ్యాన్ చేశారు అక్కడ గోడ. ఈ కదిలి వనం అంటే కదిలి అంటే అరటి తోట. దాన్ని ఎవరు పెట్టినంటే కర్ణాటక స్టేట్ వాళ్ళు పెట్టారు. ఇక్కడ బ్రహ్మరాంబ కర్ణాటక ఆడపడుచు, సరే ఎక్కువ కర్ణాటక వాళ్ళే వస్తారు శ్రీశైలానికి. వాళ్ళు అక్కడ తోట పెట్టి అక్కడ ఏదో యజ్ఞం చేశారు. పక్కనే అక్కమాదేవి కేవ్స్ ఉంటాయి, గుహలు. అక్కమాదేవి అంతా పెద్ద స్టోరీ ఇదంతా. అయితే అక్కడ వెళ్ళడానికి వస్తే మా డిఎఫ్ఓ గారు, డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్, లేదు వెళ్ళనీకి వీల్లేదన్నాడు. అరే వారేమన్నారు పాపం, అరే రాజమండ్రి నుంచి వచ్చారు సార్ మీరు రమ్మంటారు అంటే నథింగ్ డూయింగ్, యూ హావ్ టు గివ్ ది పర్మిషన్ ఎట్ ఎనీ కాస్ట్ అని చెప్పి నేను గట్టిగా పర్మిషన్ తీసుకొని పంపించడం జరిగింది. వారు అక్కడ పోయిన తర్వాత నన్ను అసెంబ్లీలో మాట్లాడడానికి వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ నాకు పంపించారు. అది మొన్ననే అసెంబ్లీలో 2 సార్లు అసెంబ్లీలో మాట్లాడాను. అక్కడ ఉన్న స్థితిగతులు, అక్కడ ఉన్న పరిస్థితులు అన్నీ కూడా అసెంబ్లీలో మాట్లాడితే వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్దలు, మా ముఖ్యమంత్రి గారి మా కాన్స్టిట్యున్సీ గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు వెంటనే 25 కోట్లు రిలీజ్ చేశారు. నేను అసెంబ్లీలో మాట్లాడగానే 5వ రోజు 25 కోట్ల టూరిజం డెవలప్మెంట్కి రిలీజ్ చేశారు. అంటే మాకున్న అనుబంధం చెప్తా ఉన్నాను. వారికి ఉన్నటువంటి అనుభవం కానీ అపారమైన జ్ఞానం కానీ ఇవన్నీ కూడా కలిసినటువంటి వ్యక్తి మా శ్రీపాద శ్రీనివాస్ గారు. అదేవిధంగా మరి 2 రాష్ట్రాలు మనం అందరం కూడా అనందం ఉన్నాం. ఈ తెలుగు సాంప్రదాయం, కళలు, కవులు వీరన్నీ కూడా మనం ఎప్పటి నుంచో కలిసి ఉన్నటువంటి వ్యక్తులం. ఎక్కడ ఎవరు ఏమున్నా తెలుగు వాళ్ళం అంతా ఒకటి. ఇది ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ అందరం కలిసిను. ఈ సాంప్రదాయ సంస్కృతులు అన్నీ కూడా ఇప్పటికి కలిసే ఉంటాయి. ఈ జిల్లాతో నాకు అత్యంత అనుబంధం, ఎందుకంటే మా అత్తగారు ఈ జిల్లా అమలాపురం. అది రెగ్యులర్గా నేను 1995 నుంచి రెగ్యులర్ వచ్చేవాడిని. ఎప్పుడు ఎస్పెషల్లీ మీకున్న మంచి ఫేమస్ ఫెస్టివల్ ఏదంటే సంక్రాంతి. ఆ కోడి పందాలు తర్వాత రకరకాల, అంటే నేను పుట్టింది అడవిలో కానీ వచ్చింది మాత్రం ఏమంటారు ఇది సముద్రం, కోనసీమ. ఈ కోనసీమలో అంటే ఈ కోనసీమ అందాలు కానీ ఆ ప్రకృతి అవంతా కూడా చాలా ఇష్టం ఉండేది. కాబట్టి ఈ జిల్లాకు నాకు అత్యంత అనుబంధం కలిగినటువంటి జిల్లా. అదేవిధంగా మా అన్న సూర్యప్రకాష్ గారు ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తా. మేమిద్దరం పక్క పక్కన కూర్చొని క్వశ్చన్ వేసినాం. అచ్చంపేటకు వస్తేనేమో అన్నకు పోయింది, రాజమండ్రికి వస్తే నాకు వచ్చింది. అప్పుడు జక్కంపూడి రామ్మోహన్ రావు గారు ఆర్ఎండ్బి మంత్రి. ఏం చేయాలి వారు లేచి అచ్చంపేట అంటే రామ్మోహన్ గారు జక్కంపూడి రావు పాపం ఇది రైట్ నో ఇది నో మోర్ అనుకుంటా. అయితే ఆయన లేచి ఏమి సూర్యప్రకాష్ అచ్చంపేటకి నీకేం సంబంధం అన్నాడు. సార్ ఇద్దరం కలిసి చేసినాం సార్, అంటే మా అనుబంధం చెప్తా ఉన్నాను. కాబట్టి ఎక్కడ ఏమున్నా తెలుగు వాళ్ళందరం కూడా ఒకటే. మరి వాళ్ళ మన సాంప్రదాయాలు కానీ సంస్కృతి కానీ ఇదంతా కూడా కలిసే ఉన్నాం. మా ఏరియాలో వంగపండు రాసినటువంటి పాటలు పాడతాం. ఇక్కడ గద్దర్ అంటే ఫేమస్, అక్కడ వంగపండు అంటే ఫేమస్. ఇక్కడ కవులకు కళాకారులకు ఏది అడ్డం లేదు. నేను అంతకుముందు చెప్పాను కదా, మా నాయకుడు మాజీ ఎంపీ గారు మా ఉండవల్లి అరుణ్ కుమార్ గారు స్పీచ్ ఇస్తే రాజకీయంలో రానటువంటి వాళ్ళు కూడా రాజకీయానికి వస్తారు. అంత బాగా స్పీచ్ ఇచ్చారు. ఆ రోజు వారు గుర్తుందో లేదో నాగర్ కర్నూలులో ఒక ట్రైనింగ్ క్లాసులో అది ఎప్పుడంటే 1998
నేను అప్పుడే రాజకీయానికి వస్తున్నా, వారి స్పీచ్ని బాగా ఇంప్రెస్ అయినా. కాబట్టి ఇటువంటి మనమందరం కూడా అంటే దీనికి కళలకు, కళాకారులకు, సాంప్రదాయాలకు ఎక్కడ కూడా విభేదాలు లేదు. అందరం కలిసే ఉంటాం, విడిపోయినా కలిసే ఉంటాం, అన్నదమ్ములం. నన్నది విడిపోయినట్టుగా భౌతికంగా విడిపోవచ్చు, కానీ మరి మనసు మనమందరం కూడా ఒకరంటే ఒకరు. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా అక్కడ బాగా రాణిస్తూ ఉన్నారు, అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ బాగా రాణిస్తూ ఉన్నారు. అదేవిధంగా మరి ఈ సంప్రదాయాలు ఏంటనే కొనసాగించాలని కోరుకుంటూ, అన్నిటికి మించి ఒక మాట ఏమిటంటే ఇవాళ అక్కడ ఆ స్టేట్ కానీ ఈ స్టేట్ కానీ అభివృద్ధి జరగాలి. తెలుగు వాళ్ళం ఎక్కడ ఉన్నా మనమందరం కూడా ఒకటే ఫ్యామిలీ లాగా ఉంటాం. అది అమెరికాలో ఉన్నా, లేకపోతే ఆస్ట్రేలియాలో ఉన్నా, లేకపోతే యూకేలో ఉన్నా, ఎక్కడున్నా మనది ఒకటే తెలుగు జాతి, తెలుగు జాతి, తెలుగు నేల. కాబట్టి ఈ సంప్రదాయాన్ని కొనసాగించాలని కూడా కోరుకుంటూ, అన్నిటికి మించి వాస్తవంగా నేను ఇక్కడ ఒక ఈరోజు నైట్ అనుకున్నాం, విచిత్రమైన మాకు SLBC అనే టనల్ ఉంటుంది, శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్. అది ఎంట్రీ పాయింట్ ఎగ్జిట్ పాయింట్ ఉంటుంది. అది 44.5 కిలోమీటర్స్ అండర్ గ్రౌండ్ టనల్. ద బిగ్గెస్ట్ టనల్ ఇన్ సౌత్ ఏషియా ఈజ్ SLBC టనల్. దాన్ని ఇవాళ మార్నింగే నేను ఫ్లైట్లో వస్తుండగానే, ఫ్లైట్ దిగగానే ఒక దుర్వార్త ఏమిటంటే అది కొలాప్స్ అయింది. 8 మంది కనబడట్లేదు, 50 మంది లోపలికి వెళ్ళారు, 42 మంది బయటకు వచ్చిండ్రు. అది కొలాప్స్ అయింది బికాస్ ఆఫ్ సీపేజ్ ఆఫ్ వాటర్. ఆ మడ్డంతా కింద పడ్డదని మా మంత్రివర్యులు పెద్దలు, దానికి సంబంధిత శాఖ మంత్రులు, ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ గారు హెలికాప్టర్లు బయలుదేరారు. అదేవిధంగా మా జిల్లా మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు ఫోన్ చేస్తే నేను ఇక్కడ ఉన్నా సార్ అంటే, ఇమీడియట్గా ఎట్లా వస్తావు రా అని చెప్పారు. ఇప్పుడే మా అన్నగారు ఇప్పుడే టికెట్ బుక్ చేశారు గన్నవరం నుంచి. అదే అందుకే నేను ముందు మాట్లాడడం జరుగుతుంది, లేకపోతే నేను ఇక్కడ ఉండి నైట్ పోదామని అనుకున్నాం. సరే ఏది ఏమున్నా ఈ జిల్లాకు అంటే ఈ జిల్లాకు అత్యంత ప్రాధాన్యత ఉన్నటువంటి జిల్లా ఈ ఈస్ట్ గోదావరి. అంటేనే ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళకు నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది. కారణం ఏమిటంటే నీళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ నాలెడ్జ్ ఉంటుంది. వాటర్ వేర్ తెరిదే వాటర్ తెరిదే నాలెడ్జ్. దీనికి రీజన్ ఒకటి ఉంది. రీజన్ ఏమిటంటే కాడ్ లివర్ ఆయిల్ అని ఉంటుంది. ఈ ఫిష్ తింటారు, ఇది ఒకటి మైండ్ పెరుగుతుంది. తర్వాత ఎకనామికల్ సౌండ్ ఉంటుంది. నీకు ఎక్కడ ఏమున్నా ప్రపంచంలో వాటర్ ఉంటే చాలు, అన్నీ వస్తాయి. వాటర్ లేకపోతే ఏది రాదు. ఇవాళ ఈ వాటర్ కోసమే ఎక్కడ చాలామంది యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. సరే ఏది ఏమున్నా కానీ ఒకటి ఈ జిల్లాకు అత్యంత ప్రాధాన్యత రాజమండ్రి అంటే రాజమహేంద్రవరం. దీని చరిత్ర, పెద్ద చరిత్ర ఉన్నటువంటి రాజమండ్రి. మరి ఇక్కడ పుట్టినటువంటి కవులు, కళాకారులకు ఆ పేరు ఉంటుంది. అది నేను నిన్నమన్న ఈ అయ్యప్ప స్వామి మాల వేస్తూ ఉంటాను. ఫస్ట్ అయ్యప్ప టెంపుల్లో తాంత్రిక స్వామి ఈస్ట్ గోదావరి అతను. ఇప్పటి కూడా వారి వాళ్ళ ఫ్యామిలీ కొనసాగుతూ ఉంది. అంటే అటువంటి పేరున్నటువంటి ఈ జిల్లాకు ఈ ఎక్కువ శాతం మరి ఆ పేరు, ఆ వ్యక్తులు కానీ ఎక్కడ ఉన్నా కానీ బాగా రాణిస్తారు. కాబట్టి మళ్ళీ సమయం వచ్చినప్పుడు అప్పుడప్పుడు వస్తాం. మా అన్న కూడా ఇప్పుడే మాట్లాడినాం. నాకు మా సొంతమైన లెక్క, చాలా క్లోజ్. వారి కూతురు పెళ్లి కూడా వచ్చి రివర్ వే ఒకటి ఉంది ఇక్కడ. నేను అన్నా నాకు రివర్ వే బుక్ చేయాలంటే లేదు అన్నది, మెయింటెనెన్స్ బాగాలేదు అంటే చెప్తా ఉన్నామంటే అత్యంత మంచి అన్ని రకాలుగా అభివృద్ధి చెందినటువంటి జిల్లాలో ఇదొక జిల్లా. కాబట్టి మరి అందరూ కూడా మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ, వాస్తవంగా అందరి స్పీచ్ వినాలని ఉండే నాకు, కానీ అక్కడ నాకు ఎమర్జెన్సీ ఉన్నందువల్ల వెళ్తున్నందుకు మన్నితాన్ని కోరుకుంటూ, మరొకసారి మా శ్రీపాద శ్రీనివాస్ గారికి రాబోయే కాలంలో పెద్ద మొత్తంలో అవార్డులు, రివార్డులు కూడా రావాలని కోరుతా ఉన్నాం. తప్పకుండా ఆ దిశలో మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం పెద్దలు, మా మంత్రి గారు కూడా దానికి సహకరించాలి. అదే ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా సహకరించాలి. చాలా బుక్కులు రాసిండు, నాకు తెలిసి ఒకటి అనుకుంటే కానీ ఒక 4-5 బుక్కులు రాసిండు. మంచి అనాలిసిస్ చేస్తాడు బాగా. ఏ సబ్జెక్ట్ ఉన్నా కులంకషంగా, అంటే ఫ్రమ్ బాటమ్ టు టాప్ ఆ రకంగా అనాలిసిస్ చేసే గొప్ప వ్యక్తిత్వం ఉన్నటువంటి శ్రీపాద శ్రీనివాస్ గారికి ఆ భగవంతుడు ఆయుష్, ఆరోగ్యం, సిరి సంపదలు, ఈ 3 ఆయుష్, ఆరోగ్యం, సిరి సంపదలు ప్రసాదించాలని దేవుణ్ణి కోరుకుంటూ థ్యాంక్ యూ. నరనరాన తెలుగు జాతి సమైక్యాన్ని నిర్మించుకున్న డాక్టర్ మన అందరి పట్ల ధన్యవాదాలు తెలియజేస్తూ, కొంతమంది చేశారనుకోండి, కానీ ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు తెలంగాణలో. తిరుపతిలో చెడివని వాళ్ళు చెడిపోయారు, మనం చెడిపోయారు. సరే ఇది వేరే విషయం. కానీ శ్రీకృష్ణ గారు మాట్లాడినాక నాకు చాలా ఆనందం వేసింది. వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడు శ్రీపాద శ్రీనివాస్కి ప్రతి విషయంలోనూ అండదండగా ఉంటూ దోహదం చేస్తూ సహకరిస్తున్న గౌతు సూర్యప్రకాశరావు గారు.
నమస్కరించుకుంటూ ఈరోజు మా మిత్రుడు శ్రీపాద శ్రీనివాస అంతరంగం అనేటువంటి పుస్తక ఆవిష్కరణకి ఇచ్చేసిన రాష్ట్ర టూరిజం, సినిమాటోగ్రఫీ, కల్చరల్ అఫైర్స్ మినిస్టర్ మా ఆప్త మిత్రుడు కందులు దుర్గేష్ గారు, మా అందరికీ రాజకీయ గురువు శ్రీ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు, మాజీ మంత్రివర్యులు, ఏ సబ్జెక్ట్ అయినా సరే అనర్గళంగా చెప్పగలిగినటువంటి మా మాజీ మంత్రివర్యులు ఒక్క మాణిక్యవర ప్రసాద్ గారు, అలాగే సీనియర్ లాయరు శ్రీ చింతపండు ప్రభాకర్ గారు, అలాగే మా మిత్రుడు విశ్వేశ్వర రెడ్డి గారు, విజయరామరెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే. మా శ్రీనివాస్ ఎప్పుడూ చెప్తుంటాడండి, మా ఎమ్మెల్యే గారు వస్తున్నారండి అంటే ఎక్కడ వస్తారో అంత దూరం నుంచి అంటే మళ్ళీ ఎంత ఇచ్చేసినాడు విజయరామరెడ్డి గారు. ప్రత్యేకించి ఇంతమంది స్నేహితులు, ఆప్తులు, బంధువులు ఇచ్చేసిన అందరికీ నమస్కరించుకుంటూ ఒకే రెండు విషయాలు చెప్పి నేను ముగిస్తాను. నేను 10 సంవత్సరాలు శాసనసభ్యుడిగా పనిచేసిన తర్వాత అది పెద్దలు అరుణ్ కుమార్ గారి ఆశీర్వాదంతో ఆ పదవి అయిపోయిన తర్వాత ఆలోచించుకుంటే ఏంటి 10 సంవత్సరాలు అయిపోయింది, జీవితంలో ఏమి సాధించాము అని నిరాశ నిస్పృహల్లో ఉంటే ఒక రచయిత మిత్రుడైతే జీవితం ఎలా ఉంటుందని చెప్పడానికి శ్రీపాద శ్రీనివాస్ మీ జీవితం వ్యర్థం కాలేదని చెప్పి చట్టసభల్లో గోదావరి గలమని చెప్పి ఒక పుస్తకాన్ని నేను 10 సంవత్సరాల అసెంబ్లీలో మాట్లాడి 200 పేజీల పుస్తకాన్ని కొన్ని నెలలు శోధించి దాన్ని బయటికి తీసుకొచ్చి మీ జీవితం ఏమి అర్థం కాలేదండి, మీరు మీ ఇచ్చినటువంటి సమయాన్ని బాగా సద్వినియోగం చేసుకున్నారని చెప్పి నన్ను లైఫ్లో మళ్ళా ఒక ఉత్సాహాన్ని నింపినటువంటి మిత్రుడు ఎవరైనా ఉన్నారంటే అది శ్రీపాద శ్రీనివాస్ అని చెప్పి నేను గర్వంగా చెప్పగలను. మిత్రత్వం అంటే ఎలా ఉంటుందని అంటే సహజంగా కాలం గడిచిపోయిన కొద్దీ ఎత్తులు పల్లాలు ఉంటాయి, కానీ 10 ఏళ్ళు అయిపోయిన తర్వాత 10 సంవత్సరాలు కొన్ని వేల పేజీలు అది. ఆ పేజీలన్నీ అసెంబ్లీని శోధించి అన్ని రికార్డులని తీసుకొచ్చి నేను మీది ఎమ్మెల్సీగా దుర్గేష్ గారు 2 తయారు చేయబోతున్నానని ఆ రోజు అన్నాడు నాతో. అన్నప్పుడు నేను అన్నాను అది ఎక్కడ అవుతుంది, కొన్ని వేల పేజీలు ఉంటుంది, నీ ఎక్కడ దొరుకుతుందంటే మిత్రత్వం అనేది బలంగా ఉంటే ఎలా ఉంటుంది అనేది చట్టసభల్లో గోదావరి కాలం తీసి నాలో మళ్ళీ ఒక విశ్వాసాన్ని నింపినటువంటి మిత్రుడు శ్రీపాద శ్రీనివాస్. అలాగే మరొక విషయం ఏంటంటే చాలామంది ఇప్పుడు ఇంతకు ముందు మన మిత్రుడు పుట్టికి రవి మాట్లాడుతున్నారు, శ్రీపాద శ్రీను ఏమి సంపాదించలేదండి. మనిషికి నిజమైన సంపద ఏంటంటే ఎక్కడెక్కడో సుదీర ప్రాంతాల నుంచి ఎంతో వ్యయ ప్రయాసాలకు వచ్చి ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరూ ఇవాళ అందరికీ కూడా ఇక్కడికి విచ్చేశారని అంటే దాని వెనకాత శ్రీపాద శ్రీను సంపాదించుకున్నటువంటి ఆస్తి ఏదైనా ఉన్నదంటే కోటాను కోట్ల సంపద ఉంటే పోవచ్చు, కానీ ఆప్యాయత అభిమానం ఉన్నదాన్ని మించిన సంపద ఏమీ లేదని చెప్పి నేను సంపూర్ణంగా తెలియజేస్తూ ఇవాళ శ్రీపాద శ్రీనివాస్ మాట్లాడుతూ అంటుంటాడు, వాళ్ళ మిత్రులందరినీ కమెంట్ చేస్తుంటారు, వాళ్ళు కూడా అంత అభిమానంతో పనిచేస్తుంటారు. ఇంకా అంతకన్నా జీవితంలో సంపాదించుకున్న ఆప్యాయత ఏముంది, అటువంటి ఆప్యాయత అంతా సంపాదించుకొని ఇవాళ 4వ పుస్తకం అంతరంగాన్ని ఇవాళ ఆయన మదిలోంచి వచ్చింది. నేనైతే భగవంతుడు ఏంటంటే మరి ఆయనకి ఇంకా ఆయుధ ఆరోగ్యాలు ఇచ్చి ఆయన మదిలోంచి మరిన్ని పుస్తకాలు రావాలని చెప్పి కోరుకుంటూ శ్రీనివాస్ తప్పనిసరిగా నీ జన్మ ధన్యమైంది. ఎంచేతనంటే గొప్ప సంపద కన్నా గొప్ప ఆత్మీయత కలిగిన మిత్రుల్ని సంపాదించుకోవడం గొప్ప విషయం. ఎవరిని అడిగినా వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారంటే నేను అనుకున్నాను అంత దూరం నుంచి ఎక్కడ వస్తారని. ఇప్పుడు వెళ్ళిపోయారు కదా అచ్చంపేట ఎమ్మెల్యే మహబూబ్ నగర్ జిల్లా నుంచి. నేను అక్కడ మా హోటల్లో ఉన్నప్పుడు అక్కడి నుంచి ఫోన్ చేస్తారు, ముఖ్యమంత్రి గారు వస్తున్నారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ వస్తున్నారు, మీరు ఎక్కడున్నారని చెప్పి ఆఫీసర్లందరూ ఫోన్ చేస్తుంటుంటే ఆయన ఉంటే అన్నాడు, నాకు ఆప్త మిత్రుడు నా మిత్రుడు పుస్తకం ఇక్కడ రాసేడు, దానికి నేను అటెండ్ అయిన తర్వాత వస్తానని చెప్పాడు. ఏంటంటే శ్రీనివాస్ హ్యాట్సాప్, అంతకన్నా నీకు కావాల్సింది ఏం చెప్పండి. ఒక ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఎంతమంది వచ్చినా నేను చూసుకునే వస్తానని చెప్పి ఆయన వాళ్ళకి చెప్పిన సమాధానంలో తప్పనిసరిగా హ్యాట్సాప్ శ్రీనివాస్, నీ జన్మ ధన్యమైంది, నువ్వు రచయితగా నీకు ఇచ్చిన తల్లిదండ్రులు ఇచ్చిన జన్మని నువ్వు సార్థకతం చేసుకున్నావు, భగవంతునికి ఆయురారోగ్యాలు ఇచ్చి నీ మదిలోంచి మరిన్ని పుస్తకాలు రావాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. సూర్యప్రసాద్ గారు ధన్యవాదాలు. ఇప్పుడు ఉదయగిరి పూర్వ శాసనసభ్యులు శ్రీ విజయరామరెడ్డి గారు. అందరికీ నమస్కారం. సభాధ్యక్షులు
సోదర సమానులు, ఈరోజు ఈ కార్యక్రమాన్ని గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ టూరిజం మినిస్టర్ కందుల దుర్గేష్ గారికి, పెద్దలు గౌరవనీయులు మాజీ ఎంపీ అరుణ్ కుమార్ గారికి, అదేవిధంగా మాజీ మంత్రివర్యులు మాణిక్య వరప్రసాద్ గారికి, మాజీ శాసనసభ్యులు రౌతు సూర్యప్రకాష్ రావు గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న ఇతర పెద్దలకి, ఈ కార్యక్రమానికి వచ్చేసిన శ్రీనివాస్ హితులు, సన్నిహితులు, శ్రేయోభిలాషులు, పత్రికా విలేకరులకి నమస్కారం. చాలా సంతోషం. మేము మామూలుగా గత 25 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉంటూ రాజకీయ ఉపన్యాసాలు తప్ప వ్యక్తిత్వం, అనుబంధం వీటి మీద ఎక్కువగా అవకాశాలు రావు మాకు. మరి ఈ శ్రీనివాస్ గారితో ఎక్కడో ఉన్న 700 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉదయగిరి వాసికి ఎలా పరిచయం అనేది ఒకసారి మేము ముందు చెప్పాలి. 2004లో నేను తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉదయగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేశాను. ఆ టైంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి ప్రచారం కోసం ఉదయగిరికి వచ్చారు. ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత శ్రీనివాస్ గారు మా ఊళ్ళో మా అల్లుడు అవుతాడు కర్ల మధుసూదన్ అని, ఈ రాజమండ్రిలో ఆయన క్లాస్మేట్, ఆయన ఇంటికి వెళ్ళాడు. సరే ఇంత దూరం వచ్చామని ఆయన ఇంటికి వెళ్ళాడు. తర్వాత శ్రీనివాసరావు గారు ఆయన కారులో వెళుతూ పెట్రోల్ బంకులోకి వెళ్ళారు. ఆ పెట్రోల్ బంకు నాది. అక్కడ ఈయన కాంగ్రెస్ జెండా కట్టుకున్నాడు కారు. ఒక్కసారి 10 మంది ఎవరు ఇతను అంటే 20 ఏళ్ల క్రితం, ఇప్పుడంటే తెలుగుదేశం, కాంగ్రెస్, వైసీపీ అనేంలే, ఉదయాన్నే మీటింగ్లో మాట్లాడుకుంటారు, రాత్రులు పార్టీలో కలుస్తుంటారు. ఇప్పుడు మనం ఏ పార్టీకి ఉంటే ఆ పార్టీకి కమిటెడ్ మైండ్ ఉండేది. ఆ టైంలో ఘర్షణ పడ్డారు. ఈయన ఏమన్నాడంటే, మామూలు అతన్ని బెదరగొడుతున్నారు ఎవరో మా వాళ్ళు. అతను దిగి నాది రాజమండ్రి, జక్కంపూడి రామ్మోహన్ ఆయన యొక్క మనిషిని అని అంటూ ఉన్నాడు. ఈ లోపల సర్దుబాటు చేసి పంపించారు. ఇట్లా ఒక నెగటివ్ నుంచి పాజిటివ్గా ఆయనతో నాకు సంబంధాలు ఏర్పడ్డాయి. అప్పుడప్పుడు ఆయనతో మాట్లాడుతూ ఉంటాం. కొంత రాజకీయంగా కానీ కొన్ని భావాల మీద మంచి ఆలోచనలతో ఎప్పటికప్పుడు మనకు కొంత ఇవన్నీ కూడా ఇచ్చేవాడు. మరి ఈరోజు ఆయన వ్యక్తిగతంగా ఇంతకుముందు కూడా రౌతు సూర్యప్రకాష్ రావు గారు ఒక గోదావరి బుక్ అప్పుడు కూడా ఫోన్ చేస్తే, నేను పని ఉందమ్మా, నాకు వేరే కార్యక్రమం ఉంది, రాలేను, ఈ దప్ప తప్పనిసరిగా వస్తాను అని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా మాకు ఆయన మీద ఉన్న అభిమానం, ఆయనకుండే వ్యక్తిత్వం, ఆయనకుండే ఆలోచనల మీద ఒక స్పష్టమైన అవగాహన ఉంది. కాబట్టి ఆయన ఈరోజు మీ అందరి సమక్షంలో మరి బుక్లో కూడా రాశాడు. రాశాడు? విభిన్న అంశాల సమాహారం అంతరంగం. అదే కాదు, విభిన్న భావాలు, అనుభవాలు, గొప్ప వ్యక్తులు ఉన్నారు ఇక్కడ. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు బాగా చదువుకున్న వ్యక్తి, మాణిక్య వరప్రసాద్ గారు, అదేవిధంగా మన మినిస్టర్ గారు. ఆయనతో మాకు ఎక్కువ సంబంధాలు లేకపోయినా మరి 1-2 మాటల్లోనే ఇప్పుడే వారితో నేను మాట్లాడే ఒక 10 నిమిషాలు. ఈయన మంచి భవిష్యత్తు ఉండే వ్యక్తిగా ఈ ప్రాంతంలో ఒక పాజిటివ్ మైండ్ ఉండే వ్యక్తి ఎప్పుడు కూడా బాగా సక్సెస్ అవుతాడు. అది వ్యాపారం అనుకోండి, రాజకీయం అనుకోండి, రకరకాలు అన్ని రంగాల్లో కూడా పాజిటివ్ మైండ్ ఈజ్ ఏ వెరీ ఎక్కువగా వాళ్ళ యొక్క గ్రోత్ రేట్లో అది ఒక మంచి అంశంగా నేను చూస్తూ ఉన్నాను గత 30-40 ఏళ్ళ నుంచి. మరి ఈరోజు ఒక మంచి కార్యక్రమంలో శ్రీనివాసరావు గారు
ఒక విభిన్న భావాలు, వ్యక్తిత్వాలు, అనుభవాలు అందరినీ కూడా ఒక సమాహారంగా ఈ వేదిక మీదకి మరి అందరినీ చేర్చి ఈ కార్యక్రమానికి నిండుదనం వచ్చే ఏర్పాటు చేసిన సోదర సమానులు శ్రీనివాస గారిని మరొకసారి అభినందిస్తూ, మరి సమాజం ఏ విధంగా ఉందో మనకు తెలుసు. మన పెద్దోళ్ళ టైంలో సమాజం మాట మీద ఉంటే ఇప్పుడు మూట మీదకి వచ్చేసింది. బట్ శ్రీనివాసరావు మాటకు విలువ ఇస్తున్నాడు కానీ మూటకు విలువడే ఉన్నా. అయితే మాట మూట ఎప్పటికైనా మాట అనేది పోయినా మూట ఉన్నా రేపనేది ఉంది. నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుందని మన పెద్దవాళ్ళు చెప్తారు. కాబట్టి ఆ వ్యక్తిత్వంతోనే మనుషులు ముందు బాగా డెవలప్ అయ్యేదానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆయనకి ఏమి లేకపోయినా ఆయన యొక్క వ్యక్తిత్వమే అతనికి పేరు ప్రతిష్టలు తెస్తుందని, అదేవిధంగా మీరందరూ కూడా, నేను ఒక గంట ముందుగా వచ్చా ఇక్కడికి. మామూలుగా రాజమండ్రి గోదావరి జిల్లా అంటే ఒక ప్రత్యేకమైన అభిమానం, గౌరవం ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఉంది. ఎందుకంటే వెరీ గుడ్, మంచి బాగా కల్చర్ ఉండే ఏరియా, సంపద ఉండే ఏరియా, మనుషులు కూడా బాగా పాజిటివ్ ఉంటారు అని ఒక గంట ముక్కాలు గంట ఇక్కడ కూర్చున్నాను నేను. పెద్దలు అరుణ్ కుమార్ కానీ అందరు కానీ మన మినిస్టర్ కానీ అందరూ కూడా రాలా. అప్పటికి నేను ఆయన స్నేహితులు చూస్తూ ఉన్నా. ఒక అర్ధ గంట నుంచి ఒక గంటన్నర నుంచి ప్రతి ఒక్కరు కూడా సంతోషంతోనో లేకపోతే ఆయన మీద ఉన్న అభిమానంతోనో విపరీతంగా అందరూ కూడా ఎడ్యుకేటెడ్ ఉండేవాళ్ళు. విపరీతంగా మాట్లాడుకుంటున్నారు మాటలో అంటే ఆయన మీద ఉన్న అభిప్రాయాలను ఎప్పటికప్పుడు వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసుకుంటూ వాళ్ళ మనసులో ఆ మాట్లాడుకున్న మేమేంటంటే కొంత డిసిప్లిన్గా ఉండాలనుకుంటుంది మైండ్ ఒక ఏజ్ తర్వాత. ఆ యొక్క ఆ స్నేహిత వ్యక్తిత్వం అతన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తుంది. ఆ విధంగా మనందరం కూడా ఆయనకు మరి ఉండే రోజుల్లో మన వంతు మనం కోఆపరేటివ్గా ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో అవకాశం కల్పించిన మరి ఈ యొక్క నిర్వాహకులకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. వేదిక మీద కింద కూడా వేదిక కింద కూడా ఉన్నారు. అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆయన ఫోన్ చేసినప్పుడు ఒకటే మాట చెప్పాడు ఆయన. ఎందుకంటే మనందరం కూడా ఉండే కుటుంబం కాంగ్రెస్ పార్టీ కుటుంబం అని చెప్పి ఆయన చెప్తే నాకు చాలా ఆనందం కలిగింది. ఎందుకంటే ఆయన మొదటి నుంచి కూడా కాంగ్రెస్ వారి రాజశేఖర రెడ్డి గారు కానీ ఉండేవాళ్ళు కానీ ఎంతో అనుబంధంగా ఆయన ఉండేప్పుడు. ఇప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరైనా కొంచెం పార్టీ గురించి కష్టపడుతున్నారంటే ఫ్రీక్వెంట్గా ఫోన్ చేస్తుంటారు. నాకు కూడా వారానికి ఒకసారి ఫోన్ చేస్తుంటే కార్యక్రమాలు ఎలా ఉన్నాయి, ఎలా చేస్తారు ఏంటని. మరి ఆయనకి 4వ బృందాన్ని ఈవేళ రాజమండ్రిలో ఆవిష్కరించడం అంటే చాలా గొప్పగా చెప్పాలి. ఎందుకంటే ఇలాంటి బుక్ ఆవిష్కరణ ఆయన హైదరాబాద్లో ఉంటాడు కాబట్టి హైదరాబాద్లోనే పెట్టుకోవాలి. ఆయన రాజమండ్రిలో పెట్టారండి. ఇక్కడంటే నేను కొంచెం ఇబ్బంది పడ్డా. ఏంటంటే ఎవరన్నా వస్తారా రారా ఆయన అడుగుదాం అనుకుంటున్నాను. ఏమంటే వస్తారా రారా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అందరినీ పిలవమంటారు అని అడుగుదాం అనుకున్నాను. కానీ ఈవేళ ఇక్కడ ఇంతమందిని చూసిన తర్వాత నాకు చాలా ఆనందం కలుగుతుంది. ఎందుకంటే ఆయన ఇంతమంది యొక్క అభిమానాన్ని సంపాదించాడంటే చాలా గొప్ప విషయం. ఈ రోజుల్లో మనం చూస్తున్నాం, వస్తారు ఏదో పని అంటారు, పని చేసిన తర్వాత మరుసటి రోజు ఎవరు కనపడ్డారు. మనల్ని అడిగితే మన ఎవరో తెలియనట్టుగా ప్రవర్తిస్తారు. అటువంటిది ఈయన ఈవేళ మరి రాజమండ్రిలోనే కాకుండా మన ఉమ్మడి తెలుగు రాష్ట్రాలు 2 రాష్ట్రాల నుంచి కూడా అనేక మంది ఆయన యొక్క పాత మిత్రులు కాబట్టి ఆయన అభిమానులు అందరూ కూడా వచ్చి ఈ రకంగా ఇక్కడ ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం అన్నది చాలా గొప్ప విషయం. ఆయన ఒకటే కోరుకుంటాడు, కాంగ్రెస్ పార్టీ పథకాలను మళ్ళీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో తీసుకొచ్చాం, మీరు ఆంధ్రలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో తీసుకురావాలని ఆయన కోరుతాడు. చాలా మంది అంటే వేరు పార్టీల్లో ఉన్నప్పటికీ కూడా అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచే బయటకు వచ్చి పదవులు చేసిన వాళ్ళు అందరూ కాంగ్రెస్ పార్టీ తల్లి లాంటిది, పెద్దలందరూ ఉన్నారు. ఈ తల్లి వేళ కష్టాలు ఉంది, మీరు అందరూ బతికించవలసిన బాధ్యత మీ అందరి మీద ఉంది. కాబట్టి అందరూ కూడా దయచేసి కాంగ్రెస్ పార్టీని
మళ్ళీ బ్రతికించడానికి ఈ తల్లిని మళ్ళీ మీరు చేయడానికి సందర్భం కాకపోయినప్పటికీ కూడా మేమందరూ కలిసి ఎదిగేవాళ్ళు. రౌతైనా దుర్గేశాడు ఆరునైనా అందరూ కూడా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేవాళ్ళు, కాంగ్రెస్ పార్టీ కోసం చేసిన వాళ్ళు. కాబట్టి అందరూ మళ్ళీ ఈ కాంగ్రెస్ పార్టీ కొంచెం శ్రీయంతునిచ్చి దీన్ని మళ్ళీ బ్రతికించడానికి మన రాష్ట్రంలో కృషి చేయాలని చెప్పుకుంటున్నాం. అలాగే మన శ్రీనివాస్ కూడా నేను ఒకసారి నువ్వు హైదరాబాద్లో ఉద్యోగం చేసుకుంటున్నావు కానీ దయచేసి హైదరాబాద్లో మాత్రం సెటిల్ అవ్వదు. రాజమండ్రి వచ్చి రాజమండ్రిలోనే సెటిల్ అవ్వాలి ఉంటారు. అది ఎందుకంటే ఇది కళల రాజధాని. రాజమండ్రి అంటే సాంస్కృతిక రాజధాని అని పేరు. ఇక్కడ కళలకి కవులకి సిద్ధి చెందినటువంటి ఏరియా ఇది. ఇక్కడికి వచ్చి రాజమండ్రిలో ఉండి ఇటువంటి సమావేశాలు, కళాకారుల సమావేశాలు అన్ని కూడా పెట్టి మీ పాత మిత్రులందరూ కూడా బాగా ప్రోత్సహించి మంచి మంచి మీటింగ్స్ అన్ని కూడా పెట్టి మళ్ళీ రాజమండ్రికి కళావైభవం వచ్చిందనేలాగా ఇక్కడికే రావాలని చెప్పి కోరుకుంటూ ఆయన పుస్తకంతో ఆపేయకుండా మరిన్ని పుస్తకాలు మన కృష్ణకుమార్ గారు చెప్పారు 10 పుస్తకాలు మినిమం రాయాలని. కాబట్టి నెక్స్ట్ 5వ పుస్తకం కూడా ప్రారంభించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్. ఒక 5-6 సంవత్సరాల నుండే పరిచయం. 5-6 సంవత్సరాల్లోనే మంచి మిత్రుడిగా నాకు మంచి స్నేహితుడు అయ్యాడు. అది అతని యొక్క స్నేహం స్వభావం ఏ విధంగా ఉంటుందన్నది గ్రహించవచ్చు. రెండవది, చిన్న స్థాయి నుండి గతం మర్చిపోకుండా తన స్కూల్ స్నేహితులు అంటే విభిన్న వర్గాల్లో ఉన్నారు. ఇందులో కొన్ని రకాల ఫీల్డ్లో ఉన్నారు వాళ్ళు, నాకు తెలిసినటువంటి వాళ్ళు. ఇతను వృత్తి వేరు, వాళ్ళ వృత్తులు వేరు. కానీ గతాన్ని మర్చిపోకుండా ప్రతి స్నేహితుడిని ఇక్కడికి ఆహ్వానించాడంటే అతను ఎటువంటి వ్యక్తి అనేటువంటిది స్నేహితులతో పాటు అందరికీ తెలుస్తుంది. అది రెండవది. మరి వేదిక మీద చాలామంది పెద్దలు ఉన్నారు. మా అరుణ్ కుమార్ గారి గురించి, దుర్గేష్ గారి గురించి మనం రాజమండ్రిలో చెప్పుకోక్కర్లేదు కాబట్టి చింతపండు ప్రభాకర్ గారి గురించి, మరి డొక్కా మాణిక్ ప్రసాద్ గారు, ఆయన కూడా ఎక్కడైనా ప్రెస్ మీట్ పెట్టినా అవి చూస్తూ ఉంటా. చాలా చక్కటి తెలుగు భాషలో మాట్లాడుతూ ఉంటారు. చింతపండు ప్రభాకర్ గారు కానీ, మన దుర్గేష్ గారు కానీ, అరుణ్ కుమార్ గారు కానీ వీళ్ళంతా రాజకీయంతో పాటు పుస్తక పఠనం, తెలుగు భాష మీద పట్టు, సాహిత్య రంగం మీద పట్టు ఉన్నటువంటి వ్యక్తులు. వాళ్ళ దగ్గర ఉండగా మనం ఇప్పుడు ఈ పుస్తకాల గురించి అంతగా మాట్లాడడానికి నేను కూడా పుస్తకాలు చదివిన తర్వాత మరలా ఇంకా పుస్తకాలు రాయండి అని ఆశీర్వదించడమో లేకపోతే ఏంటి అనేటువంటిది నా మనసులో ఉన్నటువంటిది చదివిన తర్వాత ఆ గుండె చప్పుడు ఎంతవరకు వచ్చింది అనేటువంటిది నా అంతరంగాన్ని చట్టసభలో చెప్పడానికి నేను శాసనసభ్యుడిని కాదు కాబట్టి నెక్స్ట్ పుస్తకం రాసినప్పుడు ఆ సభలో చెప్తానని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. మనం చాలా ఎప్పుడు ఒప్పుకోం కాబట్టి మీరు చెప్పిన నా గురించి చెప్పిన కాంప్లిమెంట్ కూడా నేను తీసుకోవట్లేదు. సభకి నమస్కారం. ఈ వేదిక మీద ఉన్న పెద్దల్లో అత్యంత అనర్హత కలిగిన వేదిక మీద కూర్చోవడానికి ఎవరన్నా వ్యక్తి ఉంటే అందులో నేను ముందు వరుసలో ఉంటాను. ఇక్కడున్న పెద్దలందరికీ వాళ్ళందరికంటే కూడా అర్హతలో చాలా తక్కువ వాడిని మాట్లాడడంలో. అందులో పుస్తకం గురించి మాట్లాడాలంటే నాకంత సాహిత్య ప్రవేశం కూడా తక్కువ. డబ్బులు ఇస్తే కానీ మాట్లాడని వృత్తిలో ఒక న్యాయవాదిగా ఉంటూ డబ్బులు లేకుండా ఈరోజు ఈ పుస్తకం గురించి 2 నిమిషాలు మాట్లాడతాను. శ్రీపాద శ్రీనివాస్తో నాకు అసలు ఏ విధమైన పరిచయం లేదు. పరిచయం లేకుండా అసలు పుస్తకాలతో అంతకంటే పరిచయం లేదు. అటువంటి సమయంలో 2020 సంవత్సరంలో ఒకసారి అరుణ్ కుమార్ గారు రాజువయ్య మహారాజువయ్య అనుకుంటారు పుస్తకం పేరు, వైఎస్ఆర్తో ఆ పుస్తకాన్ని చర్చల గోష్ఠి అని ఒక సభ జరుగుతుంది. ఆయనతో నాకు పరిచయం కొద్దీ ఓ స్నేహితుడిగా అక్కడికి వెళ్ళాను. అంతకుముందు 2 రోజుల ముందే మా రాజమండ్రి బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా అనుకోకుండా ఎన్నికయ్యాను. అటువంటి సమయంలో ఆ అధ్యక్ష పదవిని చూసి కృష్ణకుమార్ గారు నన్ను మాట్లాడమన్నారు. అధ్యక్షుడిగా కాదు అరుణ్ కుమార్ గారితో ఒక మిత్రుడిగా మాట్లాడతానని ఆ పుస్తకం గురించి అనుకోకుండా కొంచెం బాగా మాట్లాడాను. ఆవేళ నుంచి
అరుణ్ కుమార్ గారి ప్రోద్బలంతో నాకు ఈ పుస్తకాల సమీక్ష ఒక అలవాటుగా మారింది. ఈయన ఆయనకు ఎదురుపడిన ప్రతి వాళ్ళకి పుస్తకం రిలీజ్ ఉందంటే ప్రభాకర్ని పిలవండి రికమెండ్ చేస్తున్నాను. అది ఆయన నా మీద ఉన్న ఆయన నమ్మకము, అది ఏదో శిక్ష వేయాలను, మీకు శిక్ష వేయాలను ఏదో ఆయన మనసులో ఉంది. మొత్తానికి ఈ కార్యక్రమాలన్నిటికీ అప్పటి నుంచి ఒక నిలయ విద్వాంసుడిగా మారాను. అలాంటి సమయంలోనే రౌతు గారు రిలీజ్ చేసిన పుస్తకం చట్టసభల్లో గోదావరి గళం, ఆ పుస్తకానికి కూడా ఇటువంటి కార్యక్రమానికి నాకు చిన్న పని అప్పు చెప్పారు. అక్కడ మొదటిసారి దాన్ని సంకలనం చేసిన శ్రీపాద్ శ్రీనివాస్ అని అక్కడ తెలుసుకున్నాను. అడిగాను ఎవరి శ్రీనివాస్ అని. దూరం నుంచి చూపించారు. అలా ఒదిగిపోయి ఓ మూల నుంచుని హంబుల్గా అన్విజువల్గా ఒక వ్యక్తిని చూపించారు. ఆయన కాదేమో పక్క ఆయనేమో అన్నాను నేను. కాదు ఆయనే శ్రీనివాస్. ఈ పుస్తకం చదివి నాకైతే బ్యాటరీ అక్కర్లేదు, చెప్పండి సార్ నీకు కావాలైతే. సో ఆ సభలో నేను మాట్లాడుతూ ఇప్పుడు మొదటిసారి చూసి ఇంత పుస్తకం చక్కగా సంకలనం చేశాడని మంచి విషయాలు చెప్పడంతో బహుశా వీడైతే మన పుస్తకాలకు బాగా పడుతాడని ఆయనకు అనిపించినట్టుంది. అప్పటి నుంచి ఆయన తర్వాత రాసిన మనసులో ఉన్నదనే పుస్తకాన్ని ఇక్కడే ఆ గోష్ఠి అందులో నాతో మాట్లాడించారు. ఈరోజు కూడా ఆ రోజు కూడా నేను ఆయన గురించి అన్ని మంచి మాటలు చెప్పాను. భక్తిగా మనం చేయాల్సిన మంచి పని ఏంటంటే మంచి మాటలు చెప్పాలి. చెప్తే మరో భారం దొరుకుతుంది. ఆ భారం ఈ అంతరంగం గురించి మా అంతరంగం తెలియజేయడానికి అవకాశం వచ్చింది. వచ్చినప్పుడు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. కాబట్టి 2 విషయాలు ఈ పుస్తకం గురించి చెప్తాను. ఇటువంటి చర్చల్లో నాకున్న గొప్ప అదృష్టం ఏంటంటే ఒకరోజు ముందే ఈ పుస్తకం నా చేతికి వస్తుంది. మీకు అందరికీ రిలీజ్ ఇవాళ అవుతుంది, నాకు 24 గంటల ముందు రిలీజ్ అవుతుంది. ఎందుకంటే పుస్తకం చూసి మాట్లాడమని, చూడకుండా నేను మాట్లాడలేను. కాబట్టి ఈ పుస్తకాన్ని నాకు అందజేశారు శ్రీనివాస్. గత 4 ఏళ్ళుగా ఏది రాసినా, ఆకాశవాణిలో ఏది చెప్పినా ఒక రోజు ముందు నాకు పంపిస్తాడు అతను. అదొక అలవాటుగా అతనికి మలుచుకున్నాడు. చాలా సంతోషం. అతనికి నా మీద ఉన్న నమ్మకం. ప్రతి రచయితకి ఒక పరిధి ఉంటుంది. ప్రతి రచయితకి కూడా రచయిత అవడం చాలా సులభం. మన అనుభూతిలో, మన అనుభవాల్లో రాసి ఒక రచన చేయొచ్చు. కానీ రచన పుస్తకంగా తీసుకురావడం, దాన్ని రిలీజ్ చేయడం అనేది అతి కష్టమైన పని. శ్రీనివాస్కి అతని మిత్రులు ఎక్కువగా ఈ విషయంలో సాయం చేయడం వలన పుస్తకం తర్వాత పుస్తకం అతను రిలీజ్ చేయగలుగుతున్నాడు. స్నేహితులందరినీ మనసా వాచ మేము అభినందించాలి ఈ విషయంలో. ఈ పుస్తకం ఇందాక నేను చెప్తాను, ఈ పరిధిలో చిన్నప్పటి నుంచి మనకున్న అనుభవాలు ఉంటాయి. అదే ఆ వ్యక్తి పరిధి. ఆ పరిధిని రచయితగా ఎదిగి కొలిది విస్తృతంగా దాన్ని పెంచుకుంటూ ఉంటాడు రచయిత. నాకు శ్రీనివాస్ ఇన్ని పుస్తకాలు, ఇన్ని కవితలు, కథానికలు ఆల్ ఇండియా రేడియోలో అతను చదివినవి అన్నీ నేను విన్న తర్వాత అతని పరిధిని నేను ఒక అంచనా వేశాను. ఆ పరిధి ఏంటంటే ఒక 4-5 విషయాల్లో అతని రచనలు నడుస్తాయి. మొదటి విషయం అమ్మ. ఆ అమ్మ అనే సెంటిమెంటు, ఎమోషన్ అతని ప్రతి కథలోనూ ఉంటుంది. అమ్మ తర్వాత అతను అత్యంతంగా ప్రేమించినది గోదావరి. అమ్మని గోదావరిని పోలుస్తూ ప్రతి పుస్తకంలో, ప్రతి రచనలో ఈ రెండింటిని అతను పోలుస్తూ ఉంటాడు. సో అమ్మ, గోదావరి 3
ఏ కథలోనైనా సరే ఆ హీరోకి బాల్యం, ఒక చిన్ననాటి స్నేహం గుర్తొస్తూ ఉంటుంది అతను రాసిన కథలు. సో అతనికి బాల్య స్నేహితులు అంటే అతనికున్న మక్కువ, ఇది ఆయన అతనికున్న మక్కువ, స్నేహితుల పట్ల అతనికున్న అభిమానం, ప్రేమ ప్రతి కథలోనూ కనిపిస్తుంది. దాని తర్వాత ఎక్కువగా కనిపించేది వారి గురువులు, చిన్ననాటి గురువుల మీద అతనికి ఉన్న గౌరవం అపారం. ఈ నాలుగిటితో అతను కథను నడిపిస్తాడు. కొద్దిగా ఈ మధ్యన దీనికి జోడిస్తున్నది కాస్త రాజకీయ ప్రస్తావన. ఈ ఐదింటితో ఏ కథ మీరు చూడండి అతని పరిధి ఇది. ఈ పరిధిలో చక్కటి కథలు మన ముందు ఉంచారు. ఈ పుస్తకం చదివితే అసలు ముందు మాట రాసిన సీతక్క గారి మాటలు చదివితే అతని యొక్క మనస్తత్వం మొత్తం ఆవిడ సరిగ్గా 10 పంక్తుల్లో అతి చక్కగా, ఆవిడ చాలా విద్యత్వం ఉన్న మనిషి, ఆవిడ రాసిన విధానం, అతని యొక్క గుణగణాలన్నీ ఇందులో కనిపిస్తాయి. కథల వరకు వస్తే అతను కథ రాశాడు. ఇందులో నేను 2 నిమిషాలు తీసుకుంటాను. నగరంలో జీవితంలో కథ రాశాడు. 4 పేజీల రాసిన కథ. ఆ కథ యొక్క సారాంశం ఏంటంటే, అంటే ఈ మెటీరియలిస్టిక్ వరల్డ్లో రియలిస్టిక్ రిలేషన్స్ ఎలా నలిగిపోతున్నాయి అనే అంశాన్ని జస్ట్ ఒకే 4 పేజీల్లో రాశాడు. ఆ వ్యక్తి మామయ్య ఇంటికి వెళితే అతనికి పొందిన అనుభూతి, దాంట్లో బాంధవ్యాలు ఎలా నలిగిపోయాయి అనేది ప్రస్ఫుటంగా ప్రస్తుతం జరుగుతున్న కాలమానంలో జరుగుతున్న విషయాల్ని ఇందులో పొందుపరుస్తూ అతను దానికి సొల్యూషన్ కూడా ఇచ్చాడు చివరిలో. అంటే నిశ్చితంగా చదివితే కవి రచయిత యొక్క భావన అందులో ఎప్పుడు కథలో తెలుస్తుంది మనకి. సొల్యూషన్ ఏం చేశాడంటే, ఇటువంటి కష్టాలు వచ్చినప్పుడు మన చిన్నతనాన్ని గుర్తు చేసుకుంటే ఈ బాధను మర్చిపోతాం అని చిన్ననాటి స్మృతుల్ని స్ఫురించాడు ఆయన. ఈ నగరంలో జీవితం మనకి కాంటెంపరీగా చాలా అందరి మనసుకి కూడా అత్తుకుంటుంది. అన్నిటికంటే మంచి కాలం ఇందులో అమ్మ ముడుపుని ఒక చక్కటి అమ్మ ఎమోషన్. అమ్మను వదలైనా ఒక 5 సంవత్సరాల క్రితం కాలం చేశారు వాడి తల్లిగారు, తెలుసుకున్నాను అతని దగ్గర నుంచి. అమ్మ ముడుపున కథ రాశాడు. అది కేవలం 4 పేజీలు. అమ్మ చనిపోతూ ప్రతిసారి ఆ వీధిలోకి వచ్చే సాయిబాబా ఆ రథం ఇంకా ఆవిడ ఇచ్చి 2 రూపాయల ముడుపు ప్రతిరోజు ఇస్తుంటే మా అమ్మ ఏంటి ఇలా చేస్తుందని అందులో ఆ వ్యక్తి అనుకుంటాడు. చివరి రోజు 2 రూపాయలు ఇవ్వకుండానే అమ్మ చనిపోతుంది. అమ్మ చనిపోయాక ఈ ముడుపుని మన అమ్మ చనిపోయింది కాబట్టి తీర్చాలని షిరిడి ప్రయాణం అవుతాడు అతను. కథ చెప్పేస్తున్నాను ఏమనుకోవద్దు, చాలా ఇంపార్టెంట్ ఇది. షిరిడి ప్రయాణం చేస్తాడు. ఈ 2 రూపాయలు అక్కడ ముడుపు చెల్లించి వచ్చేద్దామని. షిరిడి వెళ్ళిన తర్వాత మార్గ మధ్యలో షిరిడి వీధుల్లో నడుస్తుంటే అతనికి 2 విషయాలు స్ఫురిస్తాయి. ఈ 2 రూపాయలే అమ్మ ఎందుకు వేసింది అంటే, దేవుడికి డబ్బు లేదా 2 రూపాయలు ఏం చేసుకుంటాడు. అల్టిమేట్గా అతనికి అర్థమైంది ఏంటంటే, ఈ 2 దేవుడి యందు మనకుండే భక్తి 1, విశ్వాసం 2, ఈ 2టికి ప్రతీకే ఈ 2 రూపాయలని అతను అవగాహన చేసుకుని ఆ దేవుడికి ముడుపు చెల్లిస్తాడు. ముడుపు చెల్లిస్తూ అమ్మ గుర్తొచ్చి, అమ్మ ఇంత మంచి ఆశయంతో చేసిందని గుర్తొచ్చి, చిన్నతనంలోనే నా అమ్మను నువ్వు ఎందుకు దూరం చేశావు అని ఒక కించిత్ దూషణ భావంతో ఆ సాయిని అతను ప్రశ్నిస్తుంటే మనసులో అతనికి సాయిబాబా మా దేవుడిగా ఆయనకి చెప్పిన మాటలు, అంటే అనిపించిన మాటలు, ఈరోజు నువ్వు ముడుపు చెల్లించావు అమ్మకి నువ్వు ఒక్కడే కొడుకు అనుకుంటున్నావా? పెద్ద కొడుకు ఇంటికి పంపించావు నువ్వు. ఎప్పుడు ఇప్పుడు నీ తల్లి నా దగ్గర ఉంది, పెద్ద కొడుకు దగ్గర. నీకు ఎప్పుడు అమ్మను చూడాల్సి అనిపిస్తే అప్పుడు షిరిడీరా. అమ్మ వంట తినాలని వస్తే నా గుళ్ళో ఎక్కడో ఒకటి ప్రసాదం తింటే
అది అమ్మ వంట తిన్నట్టే అని ఆ కథను ముగిస్తే, ఆ కథ మొత్తం చదివితే నిశ్చితంగా మనకి భక్తి, విశ్వాసం, అమ్మ చనిపోక తప్పదు, చనిపోయాక ఆ భావాలు ఎలా ఉంటాయి, దానికి మనం పరిష్కారాలు ఏంటి, ఇలాంటి చక్కటి, అందులో చిన్న ఎమోషన్ ఉంటుంది ఒక లైన్, కానీ దాని కథానిక ప్రజెంటేషన్ చాలా చక్కగా చేయడం అతనికి అలవాటు. కొంత మరో కథ ట్యుటోరియల్ కాలేజ్ అని రాశారు. మరి చిన్ననాటి స్నేహితులు, మాస్టర్లు గతించడం, చిన్నప్పుడు చదువుకున్న ప్రదేశాలు తారాకాలం తర్వాత వచ్చి చూస్తే అవి రూపాంతరం చెంది ఎలా పాడైపోతాయి, కానీ స్మృతులు ఎప్పుడు కూడా చిరకాలం ఇలాగే ఉంటాయి అనే ఆశయంతో రాశారు. ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టిన ఒక చక్కటి కథ రాశాడు. అదేంటంటే, పెద్దలు రాజకీయ నాయకులు చాలామంది ఉన్నారు ఇక్కడ, మేము తగం అన్ని మాటలు మాట్లాడటానికి. దీని మీద ఒకటే సెంటెన్స్ చెప్తాను. ఈ రచయిత యొక్క నిర్భయంగా ప్రస్తుత రాజకీయ ప్రయాణంలో నిర్భయంగా ఏది చేయకూడదు, ఏది చేయాలి అనేది జస్ట్ 4 పేజీల్లో మనం ముందుంచాడు. సో ప్రజాస్వామ్యాన్ని ఎలా మనం కాపాడుకోవాలన్నది చక్కగా చెప్పాడు. ఈయన చెప్పి 2023లో రాజమండ్రిలో ప్రతిష్టాకరమైన శ్రీ మద్దూరి అన్నపూర్ణయ్య గారి స్మారక, వారి సమితి యొక్క వారి స్మారక అవార్డు శ్రీపాద శ్రీనివాస్కి లభించింది. పెద్దలు ఇక్కడే ఉన్నారు, వాళ్ళందరూ ఆ సమితి వారు. దాని గురించి రాస్తూ మద్దూరి అన్నపూర్ణయ్య గారి గురించి ఎన్నో చక్కటి విషయాలు అతి తక్కువ లైన్లో, అంటే మాలాంటి పుస్తక పఠనం లేని వాళ్ళకి కూడా అర్థమయ్యేటట్టు మేము గుర్తు పెట్టుకోవలసిన ఎన్నో విషయాలు అన్నపూర్ణయ్య గారి గురించి రాయడం చాలా 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 సంతోషం. శ్రీనివాస్ గారు ఆయన ఆల్ ఇండియా రేడియోలో వీరికి వెన్ను తట్టి వెనకాల ఉండి నడిపించిన అప్పుడు ఎగ్జిక్యూటివ్ గోపీచంద్ గారి గురించి చక్కటి మాట రాశారు. మౌనముని అని, అంటే తక్కువ మాటలతో ఎక్కువ పని ఎలా చేయగలరు అనేది ఆయన మీద వారికి ఉన్న కృతజ్ఞతా భావం చక్కగా ఇందులో ఈ పుస్తకంలో ఆయన తెలియపరిచారు. ఇదంతా ఒక ఎత్తైతే చివరి పేజీలన్నీ కూడా వారి చిన్నప్పటి స్నేహితులతో ఫోటోలతో పాటుగా తొలి స్పందనలు అని చెప్పేసి చాలామంది స్పందనలు, పెద్ద వాళ్ళ స్పందనలు అందులో రాశారు. మనకేమన్నా పుస్తకం వస్తే ముందు మాట చదవము, జర్నల్ ఉంటుంది ముందు, మాకు లా డైజెస్ట్లు వస్తాయి, ఆ ముందు జర్నల్ పేజ్ చదవము మేము, ఎందుకులే అవసరం లేదు. కానీ ఈ పుస్తకంలో మీరు తప్పకుండా చదవాల్సింది ముందు మాట, చివరిలో ఇచ్చిన తొలి స్పందనలు. చాలా పెద్ద వాళ్ళు రాశారు. వారందరికీ ఇతని రచనా శక్తి మీద ఏంటి వాళ్ళ ఇంప్రెషన్ అనేది ఈ పుస్తకంలో పొందుపరచబడింది. ఇవన్నీ చక్కగా ఈ పుస్తకాన్ని మీరు మా ముందుంచారు. మీరు ఇంకా మీ పరిధిని పెంచుకొని అమ్మ అనే సెంటిమెంటు, స్నేహితులనే ప్రేమ, మాస్టర్ మీ గౌరవం, రాజకీయాల మీ ఆసక్తి కాకుండా ఇంకా చాలా విషయాలు ప్రపంచంలో ప్రస్తుతం జరుగుతున్నాయి. వాటిని కూడా మీ దృష్టి కేంద్రీకృతం చేసి మరిన్ని పుస్తకాలు రిలీజ్ చేసే ప్రతిసారి ఒక రోజు ముందు నాకు పుస్తకం ఇచ్చి నా చేత మాట్లాడించాల్సింది మేము ఆశీర్వదిస్తూ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. పుస్తక ఆవిష్కరణ సందర్భంగా చేసిన ప్రముఖులందరికీ, ముఖ్యంగా పెద్దలు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు, మంత్రివర్గ దుర్గేష్ గారు, సీనియర్ అడ్వకేట్ ప్రభాకర్ గారు, జయరామ్ రెడ్డి గారు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు రెడ్డి గారు, రౌతశ్రీ ప్రకాష్ గారు, చాలామంది పెద్దలు అందరికీ, పుస్తక రచయిత మిత్రులు శ్రీపాద శ్రీనివాస్ గారు మాకు ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి పరిచయం. 2004 నేను శాసనసభలో ప్రవేశించినప్పుడు వారి సూచనల మేరకు, వారి సలహాల మేరకు నేను శాసనసభ్యుడిగా చాలా రాణించడం జరిగింది. ప్రతి శాసనసభ సమావేశాల్లో
బాగా వినిపించే గొంతుక నాది. అయితే ఆ గొంతుకి కారణం శ్రీనివాస్ అన్నమాట. చాలా ప్రశ్నలు నేను బహుశా నేను మాట్లాడిన రోజు ఉండదు, లేవనెత్తని అంశం ఉండదు. దాదాపు అవకాశం వస్తే మిస్ అవ్వకుండా నేను మాట్లాడేవాడిని. దానికి కారణం ఏంటంటే దాని వెనక శ్రీనివాస్ గారి యొక్క సహకారం, తోడ్పాటు, ప్రోత్సాహం. నేనే కాదు, అనేక మంది శాసనసభ్యులకి ఆయన ఒక ట్రైనింగ్ క్లాస్ లాంటి అట్లా ప్రోత్సహించారు. అలా అంశం ఉందండి, ఇది ప్రజలకు సంబంధించిన అంశం, మీరు లేవనెత్తే బాగుంటుందని మాకు సలహాలు ఇచ్చేవాడు. దానివల్ల మేము దాని ఇంకా సబ్జెక్ట్ ఆయనతో మాట్లాడి ఇంకా కొంతమంది తెలుసుకొని అసెంబ్లీలో బాగా చక్కగా మాట్లాడాము. ఆ విధంగా మా అందరికీ సహాయకారిగా ఉంటూ మమ్మల్ని అందరినీ ఒక మంచి శాసనసభ్యులుగా తీర్చిదిద్దినటువంటి ఒక బ్యాక్గ్రౌండ్ దర్శకుడు అనమాట ఆయన శ్రీనివాస్ గారు. అది అంతలో కాక ఆయన మంచి మిత్రుడు. మేము ఈరోజు శాసనసభ్యుడు కాదు, మాకేం పదవులు లేవు, మేము ఎక్కడో ఉంటున్నాం. కానీ ఇప్పటికి కూడా మాకు ఫోన్ చేసి లేకపోతే బాబు పలకరిస్తూ ఎలా ఉన్నారంటూ, ఎక్కడున్నారంటూ, ఒకవేళ హైదరాబాద్ వస్తే మాతో కలుస్తూ, అంటే ఎంత రిలేషన్స్ మెయింటైన్ చేస్తాడంటే అది చాలా మెటిక్యులస్ అనమాట. ఆయనకున్న ఓపిక, మరి ఆయనకి వెహికల్ ఉండదు, ఏముండదు. మనం పలానా దగ్గర ఉన్నామంటే అక్కడికి వచ్చి కలిసి మనం ఆరోగ్యం ఎలా ఉందని, పిల్లలు ఎలా ఉన్నారు, అందరూ బాగున్నారు, రాజకీయంగా ఎట్లా బాగా ముందుకు వెళ్ళండి అని అట్లా ప్రోత్సహిస్తూ ఉంటాడు. అంటే నేను ఆయన దగ్గర చూసింది ఏంటంటే ఒక మంచి ధర్మాత్ముడు అనమాట. ఏమి ఆశించని వాడు. ధర్మాత్ముడు అంటే ఎవరు? ఆశించను, ఏం ఆశించకుండా సంక్షేమాన్ని అందరినీ ప్రోత్సహించేవాడిని ధర్మాత్ముడు అంటారు. ఒక మునీశ్వరుడికి ఏముంటుంది? ఆయనకు అన్ని విద్యలు వచ్చాయి. ఆయన అడిగిన వాడికి సలహా ఇస్తాడు, లేకపోతే అందరిని బ్లెస్ చేస్తాడు, అంతకంటే ఏముండదు. శ్రీనివాస్ కూడా అలాంటి ఒక ధర్మాత్ముడైన ముని అనమాట. ఆయనకి ఏం ఆశ లేదు, ఏం బ్యాగ్ ఇందాక ఎవరో డబ్బులు లేవాలి, ఆర్థికంగా ఏం లేదనమాట. చాలామందికి ఉండవు. కానీ శ్రీనివాస్కున్న ప్రత్యేకత ఏంటంటే ధర్మాత్ముడు, ఒక ముని. అందరిని ప్రోత్సహించాలి, మంచిని ప్రోత్సహించాలి, సమాజంలో ఒక మంచి జరగాలని ఒక ఆకాంక్షించే ఒక వ్యక్తి శ్రీనివాస్. లేకపోతే ఈరోజు నేను అంత దూరం నుంచి ప్రయాణం చేయాల్సిన అవసరం లేదు. కానీ నేను గతంలో పుస్తకాలు కూడా మిస్ అయ్యాను, తప్పకుండా రావాలి, శ్రీనివాస్తో నా స్నేహాన్ని పంచుకోవాలని చెప్పి నేను రావడం జరిగింది. కనుక ఒక మంచి పుస్తకాన్ని, ఒక అంతరంగం అంటే ప్రతి ఒక్కరికి అంతరంగం ఉంటుంది. ఆ అంతరంగంలో ఇలా ఒక మంచి అంశాన్ని ప్రస్తావించాడు. రాజకీయాలు కాదంటున్నారు కానీ అలసత్వం, ఉదాసీనతలు ప్రజాస్వామ్యాన్ని గొడ్డలు పెట్టు అని అన్నాడు. చాలా కీలకమైన అంశం. రాజకీయాలకు సంబంధం లేదంటే అందరూ రాజకీయ నాయకులు ఇక్కడ ఉన్న వాళ్ళందరం దాదాపు. ఆయన అడ్వకేట్ నాకేం సంబంధం లేదన్నాడు కానీ పెద్ద రాజకీయ నాయకుడు, ఆయనే పెద్ద రాజకీయ నాయకుడు. ఆయన మొత్తాన్ని చదివాడు, అందరూ చదివాడు కాబట్టి దూరంగా ఉంటున్నాడు ఆయన. అట్లా అందరు ప్రతి రాజకీయం. కానీ రాజకీయాన్ని 2014 రాష్ట్ర విభజనకు ముందు రాష్ట్రం ఎలా ఉండేది, రాజకీయం ఎలా ఉండేది, 2014 అనే విభజన ద్వారా అప్పుడున్న పరిస్థితుల్లో అప్పుడున్న రాజకీయం ఏ విధంగా పరిణామం చెందింది మీరు ఒకసారి సమీక్ష చేసుకుంటే మన రాజకీయాలు ఎలా ప్రయాణం చేస్తాం అర్థమవుతుంది. 2014 ముందు అరుణ్ కుమార్ వాయిస్ అంటే రాష్ట్రం అంతా చూసే, దేశం అంతా చూసే. ఎందుకు? ఆయన ఒక మంచి మాట మాట్లాడతాడు, రాష్ట్ర అభివృద్ధి కోసం ఒక ఆలోచన చేస్తాడనేది ఆయనకున్న వాయి. దుర్గేష్ గారు కౌన్సిల్లో మాట్లాడుతుంటే నాకే ఆశ్చర్యం వచ్చింది. చాలా చక్కటి భాష. ఇలా బ్రాహ్మణ అంటే కాదండి, అరుణ్ కుమార్ సాహసం పెట్టాయని చెప్తారు. అలాగా చక్కని భాష, చక్కని సంభాషణ. అలాగూ అంత సంభాషణ ఉండేది. అసెంబ్లీ అంటే ఒక డిబేట్, ఒక చర్చ, ఒక వేదిక, అందరూ మాట్లాడుకోవటం, అందరూ రకరకాల అంశాలను చర్చించి సంభాషించి ఒక కొత్త అంశాన్ని కనుక్కోవడం. అసలు మన సాంప్రదాయం అది. మహాభారతం లేకపోతే ఇంకేనా మన భగవద్గీత సంభాషణే కదా. మన సాహిత్యం అంతా సంభాషణే. ప్రముఖ మన వేదాలు, ఉపనిషత్తులు అవన్నీ కూడా సంభాషణలోంచి వచ్చినాయి. సంభాషణలోంచి చిలికించి మంచి తీసుకురావాలి. అలాగా వచ్చిందే శాసనసభ, శాసన మండలి ఇలాంటి వేదికలు, లేకపోతే లోక్సభ, పార్లమెంటు, ప్రజాసభ. ఇప్పుడు దానికి విరుద్ధంగా నడుస్తుంది. సంభాషణ అనేది లేదు, చర్చ అనేది లేదు. మేము అధికారంలో ప్రతిపక్షంలాగా ఉండేవాళ్ళం, అలా ప్రశ్నించేవాళ్ళం, అలాగా మాట్లాడేవాళ్ళం. ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు కూడా
అధికారంగా మాట్లాడటానికి వీల్లేదు, బూతులు మాట్లాడాలి. బూతులు మాట్లాడకపోతే ఇప్పుడు పార్టీలో ఉన్నట్టు కాదు, టార్గెట్ పెడతారు నువ్వు ఏ బూతులు మాట్లాడేవనేది. నేను ఫస్ట్ టైం నేను అనుభవించాను కాబట్టి చెప్తాను. 2014 తర్వాత రాజకీయంగా నిరాశులను అయిన తర్వాత అరుణ్ కుమార్ లాంటి వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఢిల్లీ అటు ఇటు తిరిగి మాకేం కాలక్షేపం లేదు. నేను పూర్తి రాజకీయ నాయకుడు, నాకేమీ వ్యాపకం లేదు, ఆస్తులు లేవు, ఏమి లేవు. రాజకీయం, ప్రజా జీవితం, చదువుకోవటం రెండేనా. రోజుకు 100 మంది 200 మంది కలవడం, చదువుకోవడం, విషయాలు షేర్ చేసుకోవడం, ఎలాంటి వ్యాపారాలు లేవు. మాకు ఏం చేయాలి? ఎవరో పెద్ద ఆయన గురువు గారు ఒక ఆయన తెలుగుదేశం రావాలంటే తెలుగుదేశంకి వెళ్తే అక్కడ వాళ్ళు పర్వాలేదు ఏదో మర్యాద చూశారు అనుకుంటే తర్వాత వైసీపీ వచ్చింది. వైసీపీ వస్తే వైసీపీలో ఒక మిత్రుడు అన్నారు, అంతా కాంగ్రెస్ వాళ్ళే ఉన్నాము, అందరూ ఉన్నాం కదా రమ్మన్నారు. సరే వెళ్తే అక్కడికి వచ్చి చూస్తే బూతులు పంచాంగం. బూతులు మాట్లాడితే నీకు రాజకీయం, బూతులు మాట్లాడితే నీకు టికెట్, బూతులు మాట్లాడితే నీకు మీ అందరికీ చెప్పాలి. నేను రాజమండ్రి వాళ్ళు ఎందుకు మర్యాదస్తులు కాబట్టి బూతులు తెలియదు కాబట్టి మేము బూతులు గుంటూరు వాళ్ళకి వచ్చి బూతులు వచ్చాము, గుంటూరు ప్రకాశం మీకు చెప్పాలి. నాకు ఏం చెప్పారు తెలుసా? పిలిచి ముఖ్యమంత్రి దగ్గర పిలిచి కూర్చోబెట్టి వాళ్ళ ఆఫీస్ అంతా కూర్చోబెట్టి నువ్వు ప్రతిపక్ష నాయకుడు తిట్టు నీకు పదవి, కొట్టు నీకు ప్రమాణ స్వీకారం, కొట్టు అంటే రాయి కానీ చొక్కా తెచ్చితే నీకు అని అంటే నాతో ఒక పెద్ద మంత్రి మనిషి ఏమన్నాడంటే ఆయన మైక్ ఇస్తే 1 గంట మాట్లాడతాడండి కానీ తిట్టలేడు, అతను ఉపన్యాసం చెప్పమంటే 1 గంట చెప్తాడు కానీ ఇది రావన్నాడు. అట్లయితే లేదని చెప్పి నిజం, ఇది ఇట్స్ ఎ ట్రూ. అట్లా ఇప్పుడు ఇంకా రాబోయే పరిస్థితి ఎలా ఉంటుందంటే ఎవడికి ఎంత తిట్లు వస్తే వాడే ఎమ్మెల్యే అవుతాడు, ఎవడెంత అవతల పక్షాన్ని ఎంత భయంకరంగా వేధించగలిగితే వాడు శాసనసభ్యుడు అవుతాడు, ఎవడెంత భయంకరంగా దుర్మార్గాలు చేయగలిగితే వాడికి అందలం ఎక్కుతారు. ఆ పరిస్థితి 100% రాబోతాం. మరి ఆ పరిస్థితిని ఎవరు అరికట్టాలంటే శ్రీనివాస్ లాంటి ధర్మాత్మలనే కాదు, కొంత కార్యాచరణ కూడా ఉండాలి, యాక్షన్ ప్రోగ్రామ్ కూడా ఉండాలి. ఆ యాక్షన్ ప్రోగ్రామ్ ఎక్కడో మిస్ అవుతుంది. ఆ యాక్షన్ ప్రోగ్రామ్ ఉండబట్టే మనకు స్వాతంత్రం వచ్చింది. లేకపోతే స్వాతంత్రం ఎట్లా వచ్చేది? బ్రిటిష్ వాడు కూడా సాయం చేస్తాడు, బ్రిటిష్ వాడు కూడా రోడ్లు వేస్తాడు, బ్రిటిష్ వాడు కూడా ఏదో వ్యాపారం చేసుకొని ఇస్తాడు. కానీ బ్రిటిష్ వాడు ఎందుకు పంపించాం మనం? స్వేచ్ఛ లేదు, అభివృద్ధి లేదు, ప్రజల జీవితాల్లో బాగులేదు, ఒక ఘర్షణ వాతావరణం, ఏంటి హింస, ఏంటి తిట్లు, ఏంటి బూతులు, బ్రిటిష్ వాడు ఎందుకు అణచివేస్తా ఉన్నాడు, ఎందుకు ఈ మహిళలను చేరుస్తా ఉన్నాడు, అలాంటి వాడు పంపించాలి కదా మహాత్మా గాంధీ వచ్చి స్వాతంత్రం తెచ్చింది. అలాంటి పరిస్థితి నుంచి ఇప్పుడు రాష్ట్రంలో 2 ప్రభుత్వాలు చూసా విడిపోయిన తర్వాత ఇంతకంటే బెటర్ రావాలి. కానీ మళ్ళీ వెనక్కి వెళ్తే రాష్ట్రం పరిస్థితి ఏంటి? ఈ తిట్లు పురాణం ఇంకా వెనక్కి వెళ్తే, ఇంకా ఘర్షణ వాతావరణం వస్తే సమాజం ఎటు వెళ్తుంది? అందువల్ల ఒక మంచి వాతావరణం, ఒక మంచి చర్చ, మంచి ఆలోచన, ఏ రకంగా అయితే స్వాతంత్రం కోసం ఒక మంచి ఆలోచన చేశారో అలాంటి ఆలోచన రావాలి. ఇక్కడికి వచ్చా ఇప్పుడే పూర్ణయ్య గారు అవార్డు అందుకున్నారంటే నాకు సంతోషం. ఆయన చాలా స్వాతంత్ర సమరయోధుడు, చాలా కాలం జైల్లో ఉన్నట్టు చదివాను ఆయన గురించి. మరి రాజమండ్రి గోదావరి నుంచి అలాంటి చర్చ రావాలి, ఒక మంచి వాతావరణ చర్చ రావాలి. తెలుగు రాష్ట్రాన్ని బ్రతికించుకోవాలి, తెలుగు సమాజాన్ని బ్రతికించుకోవాలి, మన కల్చర్ని. రాజమండ్రి అంటే కల్చర్కి, ఆ తెలుగు వాళ్ళ కల్చర్కి, సంస్కృతికి నిలయం. గోదావరి నీళ్ళంటే పద్యానికి, సాహిత్యానికి, తెలుగు వెలుగులకి ఒక కేంద్రం ఇది. ఇలాంటి రాజమండ్రి ఒక చారిత్రక ప్రదేశం. ఇది చారిత్రక ప్రదేశం నుంచి తెలుగు వాళ్ళకు ఒక మంచి ఆలోచన రావాలి. అలాంటి ఆలోచన కోసం బహుశా శ్రీనివాస్ ఆ వ్యాసం పెట్టుంటాడు. దాంట్లో వ్యాసం చాలా కీలకమైన అంశాలు ఉన్నది. రాజకీయాల్లో ఏం చేయకూడదో, ఏం చేస్తున్నారో ఆ అంశాలన్నీ దాంట్లో రాశాడు ఆయన. అందువల్ల మీ అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను, రాజమండ్రి ఆలోచించండి, తెలుగు వాళ్ళ కోసం ఆలోచించండి, తెలుగు రాష్ట్రం కోసం ఆలోచించండి. చాలా దుర్మార్గమైన రాజకీయ వ్యవస్థలు మన రాష్ట్రంలో ఉన్నాయి, వాటిని కూకటి వెళుతూ లేపాల్సిన అవసరం ఉంది. సరైన వాతావరణం కోసం మనందరం కూడా ఒక యజ్ఞంలాగా ఇక్కడ నుంచే బహుశా యజ్ఞం ప్రారంభమైతే బాగుంటుంది. అలాంటి ఆలోచన చేయమని పెద్దలందరినీ విజ్ఞప్తి చేస్తూ, శ్రీనివాస్ లాంటి మిత్రుల వల్లే మేము ఈరోజు ఇంత శాసనసభ్యుడిగా, మంత్రిగా రాణించాను. నా యొక్క గుర్తింపులో, నాకు వచ్చిన గుర్తింపులో శ్రీనివాస్ పాత్ర చాలా ఉంది. అలాంటి శ్రీనివాస్ని నేను కలుసుకోవడం, ఇక్కడ వారి పుస్తకావిషయంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. మంచి వ్యక్తి, గుడ్ హ్యూమన్ బీయింగ్.
మంచి మనిషి అయినా అలాంటి వ్యక్తితో నాకు ఈరోజు సంభాషించడం, ఆ పుస్తకావిష్కరణలో పాల్గొనడం, పెద్దలందరూ సూర్యప్రకాష్ గారు లాంటి శాసనసభ్యులు, మంత్రి గారు, అరుణ్ గారు అందరూ కలుసుకోవడం ఒక మంచి ఆలోచనలు వెలిసిలాలని చెప్పి ఆకర్షిస్తూ ధన్యవాదాలు. నమస్కారం. ప్రస్తుత రాజకీయ పోకడల్లో మనందరికీ ఉన్న ఆవేదనని చాలా చక్కగా అవ్యక్తం. శ్రీనివాస్ రెడ్డి 30 ఏళ్ళు అయిపోయింది. శ్రీనివాసు, దివాకర్ వీళ్ళిద్దరూ నాకు 95లోనూ అప్పుడు వచ్చారు. ఎలక్షన్లో పనిచేసేట అప్పుడు పెద్ద తెలియదు నాకు. 94లో 95లో వచ్చారు. అప్పటి నుంచి అందరూ మీరంతా ఫ్రెండ్సే, బాగా తెలిసిన వాళ్ళే. కానీ మన ఎవ్వరికీ తెలియని రహస్యం ఒకటి రాశాడు ఇందులో. పెళ్ళి ఎందుకు చేసుకోలేదు శ్రీనివాస్ అని మనం అడగటం కూడా మానేసాం. ఎందుకంటే సమాధానం చెప్పడం పక్క పోతాడు, మొహం అలా పెడతాడు. ఇందులో 3వది చూడండి, పౌర్ణమి నాటి వెన్నెల వేట. ఎవరా వెన్నెల? 4 దిక్కులు పరిగెట్టి గుండెలు పగిలేలా అరిచాను, ఎక్కడున్నావు అని. కనబడలేదుట. అంటే ఏదో ఊహించుకుని రాశాడేమో అనుకోవచ్చు, అంతే కదా. ఊహించుకుని రాసుకున్నాడు, ఆ ఊహాసుందరి కనపడలేదు కాబట్టి ఇంకా బ్రహ్మచారిగా ఉండిపోయాడు అనుకోవచ్చు. 2వ దాంట్లో రాశాడు మళ్ళీ, అలిసిపోయాను. వెతికి అలిసిపోయాడు అనమాట. తెలుసున్న వాళ్ళగా వెతుకుతాం, తెలియని వాళ్ళని వెతకం, ఊహించుకుంటాం. అలిసిపోయానని అందులో ఒక మాట అన్నాడు, తుంచి పడేసే మనసున్న వారి సెగలకు కరిగే మంచు ముద్దలని తెలియక అలిసిపోయాను. ఇతను ఫ్రెండ్ షాప్ కూడా ఇలా లేడు. అందరూ మనవాడు ఎప్పుడు వచ్చినా వస్తారు, ఏ రకమైన సహకారం ఇస్తారు. రాత్రి ఫోటో పెట్టాడు, హోటల్ రూమ్లో అందరూ కూర్చుని ఏదో హై స్కూల్ కాలేజీ లెవెల్ పిల్లల్లా ఎంజాయ్ చేసేంత ఫ్రెండ్స్ ఉన్నారు. శ్రీనివాస్ తోటి ఫ్రెండ్షిప్ ఎన్నాళ్ళు మెయింటైన్ చేయడం అంటే చిన్న విషయం కాదు. కత్తి మీద సాము, దుర్గేష్ మీద అలిగాడు, రౌత్ మీద అలిగాడు, మల్లాది విష్ణు మీద అలిగాడు, రాజశేఖర రెడ్డి మీద అలిగాడు. అసలు అలగకుండా ఉండడం. అలాంటి వాడు ఇంతమంది ఫ్రెండ్స్ ఉన్నారంటే ధర్మాత్ములు వీరు. మనిషి శ్రీనివాస్ అనేవాడి మంచితనాన్ని గుర్తించి అతను ఒక్కోసారి కోపంగా మాట్లాడినా, అలిగినా, మనవాడు చాలా మంచాడరా అనేటువంటి ఉద్దేశంతో ఇంతమందిని ఫ్రెండ్స్ని బహుశా నాకు తెలిసి నేను కూడా కలుపుకుని ఎవరికి ఇంతమంది ఇంత ఆత్మీయులైనటువంటి ఫ్రెండ్స్ ఉండరు జీవితంలో. అది సాధించడమే చాలా గొప్ప విషయం. అది సాధించాడు. తర్వాత ఎక్కడికి వెళ్తే, లేకపోతే తెలంగాణలో అసెంబ్లీ, ఆంధ్ర రాష్ట్రం తెలంగాణ విడిపోయి ఒకళ్ళొకళ్ళు తిట్టుకుని నానా గొడవలు అయ్యి విడిపోయిన తర్వాత శ్రీనివాసుని వదులుకోవడానికి మాత్రం అక్కడ తెలంగాణలో శాసనసభ్యులు ఎవరు ఒప్పుకోలే. లేకపోతే ఫస్ట్, ఎందుకంటే ఇది పర్మనెంట్ ఉద్యోగం కాదు, ఓన్లీ అభిమానంతో నడిచే ఉద్యోగం. వాళ్ళు వెంటనే ఎందుకంటే ఇతన్ని పంపించేయండి అని చెప్పేసి అనొచ్చు. కానీ ఇతను ఒక రోజు కనబడకపోతే వాళ్ళు విలవిల్లాడిపోయే పరిస్థితి. కారణం ఏంటి? పోనీ వాళ్ళతో ఏమన్నా వెళ్ళి వాళ్ళకి ఏం కావాలంటే అది టైంకి చూడటం, టిఫిన్ కావాలంటే టిఫిన్ తెచ్చిపెట్టడం, అనగానే పరిగెత్తుకొచ్చి చేతులు కట్టుకోవడం. అంటే మనవాడు కాలేసి కూర్చుంటే వాళ్ళు వెళ్ళి బాబు చేయి పట్టుకుని ఉండాలి. అదే శ్రీపాద, మనవాడి పాదాలు అలా పట్టుకోవాలి. కానీ అయినా లాక్కొచ్చాడంటే ఇందాక మాణిక్య వరప్రసాద్ చెప్పినట్టుగా ఒక అసెంబ్లీ జరుగుతున్న రోజులు మోస్ట్ బిజియెస్ట్ అనమాట. అసలు చింతపండు ప్రభాకర్ ఆఫీస్కి వెళ్తే ఎలా ఖాళీ లేకుండా ఉంటాడో యాజ్ అన్ అడ్వకేట్, ఆ సిఎల్పి ఆఫీస్లో మనవాడికి అసలు ఖాళీ ఉండదు. ఏదైనా సరే మనవాడు రాసి ఇవ్వటంలో ఎక్స్పర్ట్. రాసింది మళ్ళీ టైప్ కొట్టించక్కల బ్రహ్మాండంగా రాస్తాడు, రాసిస్తాడు. రాసి ఇచ్చినట్టుగా ఈ లోపలికి వెళ్ళి చదివేసేవారు. మంత్రులు అయితే నేను చూస్తుండగా వసంత్ కుమార్ అనే మంత్రి అయితే ఎక్కడ దొరుకుతాడు ఈ శ్రీనివాసు, పట్టుకుని పేకను ఒక్కేయాలి. ఏడు మీ శ్రీనివాసం తిరిగేవాడు. ఏంటంటే రోజు అసెంబ్లీ జరుగుతున్న రోజులు రోజుకు ఒక క్వశ్చన్ పెట్టించేవాడు ఎవడో చేత. కావాలని మిస్చిఫ్ అనమాట. వాడు ఏదో అన్నాం అంతే, ఇంకా క్వశ్చన్ పెట్టేయడం, కనబడకుండా తిరగడం. ఎంత ఉత్సాహంగా అసెంబ్లీలో. అదే ఇందాక మాణిక్య వరప్రసాద్ గారు చెప్పినట్టు నెమ్మదిగా విలువలు దిగజారిపోతున్నాయి.
ఒక్క అసెంబ్లీలు పార్లమెంట్లోనే కాదండి, అన్ని రంగాల్లో కూడా విలువలు దిగజారిపోవటం అనేది జరుగుతుంది, చూస్తున్నాం మనం. బెర్నాడ్ షా చెప్పినట్టుగా ఇన్ డెమోక్రసీ పీపుల్ విల్ గెట్ వాట్ దే డిజర్వ్. ఎందుకు ఇది ఎలా అవుతుందంటే జనం వల్లే జరుగుతుంది. జనానికి ప్రజాస్వామ్యంలో దేనికి అర్హత ఉందో అదే లభిస్తుంది అన్నాడు. ఏంటో అర్హత ఉన్న వాళ్ళకి పదవులు రావట్లేదండి, పెద్ద వాళ్ళందరినీ దూరం పెట్టేస్తున్నారండి అని అనేది. దానికి అంతా కారణం మనమే. ఓటింగ్ వేసేవాళ్ళం, రాజకీయాలు అయిపోయాక రాజకీయాలు పట్టించుకోకుండా పోయేవాళ్ళం. శ్రీపాద శ్రీనివాస్ మాత్రం చాలా నిలబడిపోయాడు. 30 ఏళ్ళు అయింది వెళ్ళిపోయి, హైదరాబాద్ వెళ్ళి 30 ఏళ్ళు అయింది, 25 years అయింది. వెళ్ళడం కూడా ఇందులోకి రావాలనలా టైపిస్ట్గా వెళ్ళిపోయాడు. అక్కడ టైపిస్ట్గా బాగా సంపాదించేవాడు. నాకు ఎప్పటికప్పుడు చెప్తూ ఉండేవాడు, 4-5 మోస్ట్ లీడింగ్ అడ్వకేట్స్కి సాయంకాలం అయ్యేటప్పటికి వాళ్ళ మెటీరియల్ అంతా ఇతనికే వచ్చేది. అప్పటికి ఇంకా ఈ సెల్ ఫోన్లు ఇవన్నీ లేవు, టైప్ చేయవలసిందే. ఆ టైప్ చేసేవాడు ఒక 2-3 గంటలు పనిచేస్తే చాలండి, నా ఖర్చులకు డబ్బులు వచ్చేస్తున్నాయని చెప్పేసి చెప్పేవాడు. నెమ్మదిగా అలాగా అసెంబ్లీ దగ్గరికి రామ్మోహన్ కలవటానికి, ఇంకోటి కలవటానికి వస్తూ అక్కడ వాళ్ళకి ఎలా అయిపోయాడంటే ఎప్పుడు చేరిపోయాడో కూడా ఎవరికి తెలియదు. మేము కలుస్తూనే ఉండేవాళ్ళం, ఎప్పుడు చేరిపోయాడో తెలియదు. చేరిపోయిన ఈ టైపిస్ట్ వ్యవహారం అంతా వదిలేశాడు. వాళ్ళు వెనకాల పడేవారు, అది నాకు తెలుసు. వాళ్ళు పోనీ 1 గంట సాయంత్రం అసెంబ్లీ అయిపోయాక చేయొచ్చు కదా అని. లేదండి నేను కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను, వద్దండి ఇంకా అది వదిలేశారండి. పోనీ ఏమన్నా మంచి జీతానికి వచ్చాడంటే జీతం కూడా అసలు ఎప్పుడు ఎంత ఇచ్చారో కూడా ఎప్పుడు ఎవరికి చెప్పడం, ఎలాగా ఇది అవుతున్నాడో తెలియదు, ఎవరిని డబ్బులు అడగడం. ఇవన్నీ ఇందాక మనం అనుకున్నాం కదా, మునికి డబ్బు అవసరం ఏముంటుంది అన్నాడు డొక్కా మాణిక్యవర ప్రసాద్. వెంటనే మనవాడు ఏమన్నాడు తెలుసా దుర్గేష్, మునే కానివ్వండి దూర్వాస మునిండి అన్నాడు. అలాగా ఒక్కోడికి ఒక్కో వరం అంతే. లేకపోతే నెల్లూరులో ఉన్న విజయరామరెడ్డి గారు ఈవేళ పని కట్టుకుని శ్రీపాద శ్రీనివాస్ బుక్ ఓపెనింగ్ కోసం రాజమండ్రి వచ్చారంటే ఇది మామూలు ఊహించగలమా మనం? ఎంత అభిమానం ప్రేమ లేకపోతే ఏంటి ఇప్పుడు ఈవేళ అదంతి వీళ్ళిద్దరికీ అవసరం ఏముంది అసలు? ఏ అవసరం లేదు. 6 రోజులు పెట్రోల్ బంకులో ఎవడో బ్రాహ్మడు వచ్చి యాక్టర్ తొడగొట్టేటప్పటికి వీడెవడరా అని చూసి వీడి మీద ప్రేమ, అలెగ్జాండర్ పురుషోత్తం మీద ప్రేమ పెంచుకున్నట్టుగా పెంచుకుని ఆయన వచ్చారంటే ఆ రకమైన స్నేహితులను సంపాదించుకున్నావు నువ్వు. ఇంకా వెన్నెల కూడా వదిలే, వెన్నెల అయిపోయింది, 50 ఏళ్ళు దాటిపోయి కాబట్టి వెన్నెల కూడా వదిలేసి మంచి ప్రశాంతమైన దాంట్లో ఇలాంటివి ఇంకా అనేక బుక్కులు రాయాలి. ఈ బుక్ రాయటం అనేది ఒక పెద్ద శ్రమ. దీని ఓపెనింగ్ వ్యవహారం ఇది బాగా పట్టింది నీకు. బుక్ ఎవరు చదువుతున్నారు ఏంటి అని అనుకోకు, ఎందుకంటే వాడెవడు చాలా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన నోబెల్ బహుమతి గ్రహీత. మొన్నే చదివాను. కాళ్ళు చేతిలో ఉండవు, కుర్చీలో కూర్చుంటాడు. అతని పేరేంటండి? స్టీఫెన్ హాకిన్స్ అనేవాడు ఫస్ట్లో ఇలాంటివే బుక్కులు రాసి పబ్లిష్ చేయమని వెళ్తే కూడా ఆవిడ పబ్లిష్ చేసేవాడు కాదుట. ఎందుకంటే ఏముంది ఈ బుక్లో అనేసి వదిలేసేవాడు. తర్వాత ఆ బుక్కులు అతనికి ఏ రకమైన కీర్తి తెచ్చాయంటే మొదలు మాట వినపడదో, మాట మాట్లాడలేడు. ఆ పరిస్థితి వచ్చేసి కూడా అతను చేసే సౌమ్యాలను బట్టి, అతని మైండ్ రీడింగ్ బట్టి జనాలు గ్రహించి ఇతను రాసిన ప్రతి పుస్తకం థీరీ అయిపోయింది. ఈవేళ రాజకీయాల మీద ఒకటి రాసావు, ఏమో కొన్నాళ్ళ తర్వాత ఇదే మెయిన్ థీరీ అవ్వచ్చు. ఎప్పుడో చెప్పాడండి శ్రీపాద శ్రీనివాస్ అని. సో నీకు ఒక ఐడియా ఉన్నప్పుడు ఆ ఐడియాను పుస్తక రూపంలో పెట్టాలనేటువంటి ప్రయత్నం నీకు రావటమే భగవత్ సంకల్పం. ఖచ్చితంగా ఇంకా రాస్తూ ఉండు, మంచి రోజులు వస్తాయి. ఇప్పుడు కూడా మంచి రోజులే ఉన్నాయి. కొంచెం వెన్నెల సంగతి మర్చిపో, దూర్వాసుడి సంగతి వదిలేయి. దూర్వాసుడే నీకు మెయిన్. నీతో మాట్లాడాలంటే నాకే భయం, అందుకని దూర్వాసుడిని పక్కన పెట్టి వశిష్ఠ మహర్షిలాగా మంచి పేరు తెచ్చుకో. థ్యాంక్ యూ. ముందే చెప్పినట్టుగా ఆయన శిక్షోత్సాహంతో చాలా అంతరంగం మన ఉండవల్లి అరుణ్ కుమార్ గారి యొక్క కార్యక్షేత్రం. ఇవన్నీ ఆయన అంతరంగాలు. వాటి చుట్టూనే ఆయన యొక్క కవితల అల్లిక కానీ, రచనా వ్యాసంగం కానీ కొనసాగినటువంటి అనేక సందర్భాలని మన పుస్తకాల ద్వారా తెలుసుకోగలిగాం. ఒక మంచి భావుకుడు కానీ, ఇందాక వెన్నెల గురించి అరుణ్ కుమార్ గారు చెప్పారు, అది భావుకతలోకి వచ్చినటువంటి అద్భుతమైనటువంటి కవిత. దానికి ఖచ్చితంగా ఆయనకి తన యొక్క స్వీయ అనుభవం ఉండక్కర్లేదని నమ్ముతున్నాను నేను. గారు చెప్పిన దానికి కొంచెం భిన్నంగా నేను మాట్లాడేది, నేను చూసినటువంటి చాలా మంది కవులు, సినిమా కవులు కూడా
వారి చిన్న వయసులో చాలా అద్భుతమైన ప్రేమ పాటలు రాశారు. ఉదాహరణకి అనంత శ్రీరామ్ అతను పెళ్లి కాకముందే అతను అద్భుతమైన ప్రేమ గీతాలు రాశాడు. అంత మాత్రం చేత అతను ప్రేమించాడని కాదు, పెళ్లి అయిందని కాదు. అలాగే శ్రీనివాస్ గారి యొక్క భావుకత కానీ, ఆయనలో ఉన్నటువంటి కవికి ఉండేటువంటి విశృంఖలమైనటువంటి పరిధి, ఇందాక చింతపట్ల ప్రభాకర్ గారు చెప్పినట్లుగా కవికి చాలా విశృంఖలమైనటువంటి పరిధి ఉంటుంది. దానికి ఎక్కడ కూడా పరిధి ఇంత మాత్రానికి ఉండాలని ఉండదు. ఊహాజనితమైనటువంటి విషయం ఇందాక మిత్రులు చెప్పిన విధంగా రవిగాంచని చోట కవిగాంచని అంటే సూర్యుడు కూడా పడనటువంటి, సూర్యరశ్మి కూడా చూడనటువంటి ప్రదేశాన్ని కవి చూడగలుగుతాడు తన మనోనేత్రంతో. ఆ రకంగా శ్రీనివాస్ ఏ అంశాన్ని స్పృశించినప్పటికీ కూడా అవన్నీ కూడా తన భావుకతలోంచి తన స్వీయ అనుభవాలు మేరకు రాసినవి ఉన్నాయి. తల్లి గురించి రాసినవి, గోదావరి గురించి రాసినవి, అండ్ కొంత భావుకత్వం కూడా రాసినటువంటి అద్భుతమైనటువంటి రచనలుగా వాటిని మనం తీసుకోవాలనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, దయచేసి దీన్ని కొనసాగించండి. ఈ కవిత ధోరణి మీకు ఏదైతే ఉందో, లేకపోతే ఏదైతే రచనా వ్యాసంగం పట్ల మీకు అమితమైనటువంటి ప్రేమ ఉందో దాన్ని కొనసాగించండి. దానితో పాటు మాలాంటి వారందరికీ కూడా ఆ పుస్తకాలు చదువుతున్నప్పుడు మర్చిపోయినటువంటి ఇందాక కృష్ణకుమార్ గారు చెప్పినట్టుగా మర్చిపోయిన ఆర్ద్రత ఏదైతే ఉంటుందో, రాజకీయాల్లో పడిపోయిన తర్వాత ఆర్ద్రత నెమ్మదిగా కూలిపోతున్నటువంటి సమయంలో ఇలాంటి పుస్తకాలు చదివితే మాకు కూడా మనసులోంచి, గుండెల నుంచి గుప్పులు ఎగిసినటువంటి భావాలు అంటారు కదా, అలా గుప్పులు ఎగిసినటువంటి భావాలు మళ్ళీ ప్రోధి చేసుకుని మళ్ళీ మనసుల్లోకి తీసుకోవాలంటే మీ పుస్తకాలు తప్పనిసరిగా మాకు ప్రేరణ అవుతాయనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొంచుకునేటువంటి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. అదేవిధంగా ఇందాక అరుణ్ కుమార్ గారు చెప్పినట్లుగా ఉదయిస్తున్న సూర్యునితో ప్రభవిస్తున్న వార్తా ప్రపంచం ఈస్ట్ న్యూస్.